ప్రిలిమ్స్ పరీక్ష దగ్గర పడుతోంది. ప్రిలిమ్స్ రాను రాను అన్‌ప్రిడిక్టబుల్‌గా అయిపోతుందని చాలామంది విద్యార్థులు అభిప్రాయపడుతుంటారు. కాస్త తెలివిగా చదివితే ప్రిలిమ్స్ ఈ 90 రోజుల టైంలో క్రాక్ చేయడం పెద్ద కష్టమైతే కాదు. ఉదాహరణకి కొన్ని ఏరియాస్‌ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు జూలైలో ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది. కరెక్ట్‌గా 5 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో ఎలక్టోరల్ కాలేజ్‌లో రాజ్యసభ మెంబర్స్, లోక్సభ మెంబర్స్ ఓటింగ్ వాల్యూ గురించి క్వశ్చన్ వచ్చిందనమాట. అట్లా జాగ్రత్తగా మనం గమనిస్తే కొన్ని క్వశ్చన్స్ కనిపెట్టొచ్చు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ రిలీజ్ చేయొచ్చు అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి సంబంధించి దాని మీద పూర్తి స్థాయిలో చదువుకోవడం మంచిది. అదేవిధంగా హైదరాబాద్ ఈ మధ్య లాస్ట్ మంత్ అందరూ వచ్చారు. దానికి కారణం రామానుజాచార్యుల వారి విగ్రహం. దానికి సంబంధించి విశిష్టాద్వైత, అదేవిధంగా దాని రిలేటెడ్ ద్వైతం, అద్వైతం, మాధవాచార్య, శంకరాచార్య అందరి గురించి చదువుకుంటే బాగుంటుంది. అలానే మనం పాలిటీ చూస్తే రెగ్యులర్గా గవర్నర్ డిస్క్రిషనరీ పవర్స్ ఆర్టికల్ 163 న్యూస్లో ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఫేమస్ జడ్జిమెంట్స్, ఫండమెంటల్ రైట్స్ సంబంధించి దానికి సంబంధించిన లిమిటేషన్స్, ఉదాహరణకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ, దానికి సంబంధించిన పరిమితులకు సంబంధించి అది సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ కావచ్చు, సోవరెనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కావచ్చు, ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ కూడా పాలిటీలో తగే అవకాశం ఉందన్నమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో జనరల్గా ఇప్పుడు అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు కలుగుతుంది. చూశారు ఉక్రెయిన్ పైన దాడి, ఆర్టికల్ 51 మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇట్లా కొంచెం తెలివిగా క్వశ్చన్స్ అంటే పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఈ సంవత్సరం ఏది ట్రెండ్లో ఉంది ఇవన్నీ చూస్తుంటే మనకి ఎక్కువగా సక్సెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దాంతోపాటు జనరల్గా ఇస్రో కానీ నాసా కానీ యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్, మిలిటరీ ఎక్సర్సైజెస్, బుక్స్ అండ్ ఆథర్స్ మంచి మంచి ఫేమస్. అండ్ దాంతోపాటు లాస్ట్ 1 year నుంచి వార్తలో ఉన్న అంశాలు ఇవన్నీ చూసుకుంటుంటే సక్సెస్ అనేది ఈజీగా సాధించవచ్చు. అండ్ మనం జాగ్రఫీలో కూడా చూస్తే బ్లాక్ సీ ఉంది. బ్లాక్ సీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎప్పుడు జాగ్రఫీ మ్యాపింగ్లో ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ఇండియన్ ఓషన్ రీజన్ బాగా న్యూస్లో ఉంది కాబట్టి ఇండియన్ ఓషన్ కమిషన్లో ఉన్న కంట్రీస్, తర్వాత ఇండియన్ ఓషన్ రీజనల్ కమిషన్లో ఐఓఆర్సీలో ఉన్న కంట్రీస్ ఇవన్నీ కూడా చూసుకుంటే బాగుంటుంది. అండ్ కొత్త క్వాడ్ కూడా వస్తుంది అంటున్నారు, ఎందుకంటే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ కూడా. తర్వాత హిస్టరీలో చూసుకుంటే మొన్న ఫస్ట్ సెషన్ రోజు బడ్జెట్ సెషన్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పీచ్లో ఫస్ట్ పేజ్ మొత్తం ఆ స్పీచ్ టెక్స్ట్ మీరు చదివితే ఫస్ట్ పేజ్ మొత్తం చాలామంది గొప్ప గొప్ప వ్యక్తుల గురించి 100 years బర్త్డే ఎవరు చెప్తున్నారు, 125 years బర్త్డే యానివర్సరీ ఎవరిది, 150 years ఏంటి, వీటికి సంబంధించి ఒక 7-8 పేర్లు అయితే ఆయన ప్రస్తావించారు. 7-8 పేర్ల టెక్స్ట్ చదువుకోవాలి. అండ్ ఆబ్వియస్లీ ఎకనమిక్ సర్వే, బడ్జెట్లో వచ్చిన కొత్త స్కీమ్స్, పాత స్కీమ్స్ కంటిన్యూషను ఇవన్నీ. అంతేకాకుండా ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, చాలా న్యూస్ పేపర్స్ కూడా దీనికి సంబంధించి మంచి మంచి ఆర్టికల్స్, ఫ్రీడమ్ ఫైటర్ స్టోరీస్ అన్నీ వస్తున్నాయి. వాటిని కూడా కొంచెం ఫాలో అవుతే ఖచ్చితంగా 75 వసంతాల స్వతంత్ర భారతదేశంలో దానికి సంబంధించిన ప్రశ్నలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడుతూ ఉంటాయన్నమాట ప్రిలిమ్స్లో. దాంతోపాటు మనం చూస్తే ఎకానమీకి సంబంధించి కొత్త కొత్త టర్మినాలజీ కూడా వస్తుంది బాగా. ఆర్బీఐకి సంబంధించిన టర్మినాలజీ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన కొత్త టర్మినాలజీ ఇవి కూడా చూసుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి కొంచెం అగ్రికల్చర్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, వ్యవసాయం మీద కొంచెం ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జాము, సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కలిసి ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఐయూసీఎన్ రెడ్ లిస్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్, రకరకాల ఇండెక్స్లు ఎవరిస్తారు, ఉదాహరణకి మనం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరిస్తారు, వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్ ఎవరిస్తారు, లాస్ట్ 1 year కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఎవరిస్తారు, ఆ సంస్థలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఈ మధ్య బాగా ఎక్కువ మీకు తెలుసు యాంటీబయాటిక్స్ కానీ, మెడిసిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ కానీ వీటి మీద కూడా కొంచెం ట్రెండింగ్ క్వశ్చన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి కూడా చూసుకోవాలి. సో ప్రిలిమ్స్ చదివే విద్యార్థులు ఏం చేయాలంటే లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి పేపర్స్ మొత్తం తిరగేయండి. యూపీఎస్సీ ఇచ్చిన పేపర్స్ మొత్తం తిరగేస్తే అసలు క్వశ్చన్ ప్యాటర్న్ అలవాటు అవుద్ది. అది చూసుకోకుండా భయపడద్దు. అండ్ చాలామంది అంటారు ఇప్పుడు చదవటం మొదలెడితే పాస్ అవ్వచ్చు అని. ఖచ్చితంగా పాస్ అవుతారు. అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్ చాలాసార్లు రాసి పాస్ అయిన, అలానే మనకి సిఏపిఎఫ్ ఎగ్జామ్లో, ఎందుకంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎవరైతే బాగా రాయగలరో వాళ్ళు సిఏపిఎఫ్ ఎగ్జామ్ ఈజీగా కొట్టగలరు. కిరణ్ మనతో ఉన్నారు. కిరణ్ అడుగుతాను, ప్రిలిమ్స్ టెక్నిక్స్, ప్రిలిమ్స్ ఏ విధంగా పాస్ అవ్వాలి అనే దాని మీద తనకు చాలా ఎక్స్పర్టైజ్ ఉంది.
ఆ టెక్నిక్స్ ఏంటో తన దగ్గర నుంచి కూడా తెలుసుకుందాం. కిరణ్, ప్రిలిమ్స్ సంబంధించి చాలామంది యూత్ భయపడుతుంటారనమాట. సో ప్రిలిమ్స్ ఎలా పాస్ అవ్వాలనే దాని మీద నువ్వు అందించే సూచనలు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో దీని మీద కొన్ని మాటలు చెప్తామని, కొన్ని టెక్నిక్స్ చెప్తామని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం. చాలామంది విద్యార్థులు ప్రిలిమ్స్ అనేది ఒక నాలెడ్జ్కి టెస్ట్ అని అనుకుంటూ ఉంటారు మేడం. కానీ అది ముమ్మాటికి తప్పని మాత్రం నా చిన్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్పగలుగుతాను మేడం. ఎందుకంటే ప్రతి సంవత్సరం 7 నుంచి 8,000 మందికే 100కి పైగా మార్కులు వస్తున్నాయి 200కి ప్రిలిమ్స్లో. సో దాన్ని చూసి చాలామంది ఏమనుకుంటారంటే ఈ 7 నుంచి 8,000 మంది చాలా బాగా చదివారు, చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టే వీళ్ళకి వస్తుంది అనుకుంటారు. సో నేను ఎప్పుడు నా ఫ్రెండ్స్కి కానీ మిగతా విద్యార్థులు కానీ నేను ఇది షేర్ చేయాలనుకుంటాను. పాయింట్ ఏంటంటే ఎవరైనా యూపీఎస్సీ సెక్రటరీ ఆర్ ఎవరైతే పేపర్ సెట్టర్ ఉంటారో వాళ్ళు పేపర్ సెట్ చేసే ముందు డెఫినెట్గా వాళ్ళకు ఒక సెట్ ప్యాటర్న్ ఉంది మేడం. ఈ ప్యాటర్న్ బ్రేక్ అవ్వట్లేదు అంటే దాన్ని మళ్ళీ వీళ్ళు రిపీట్ చేయొచ్చు అన్నమాట. సో యూపీఎస్సీ ఎవరైతే పేపర్ని సెట్ చేయమంటారో వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి ఈ ప్యాటర్న్లో ఇస్తే పిల్లలు ఈజీగా ట్రాప్లో పడిపోతున్నారు, రైట్ అని చెప్పేసి వాళ్ళు ప్రతిసారి నియర్లీ సేమ్ టెక్నిక్స్తోని డిఫరెంట్ ఐడియాలజీస్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేట్ చేస్తున్నారు మ్యామ్. అండ్ చాలాసార్లు ఇంకొకటి కూడా ఏమవుతుందంటే ఒక క్వశ్చన్ని ఇంకో క్వశ్చన్ ఇన్స్పైర్ చేస్తూ ఉండిద్ది మ్యామ్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం కరెక్ట్గా చూసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చిందని కూడా మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. అండ్ ఈ టెక్నిక్ ఇక్కడ వర్క్ అవుతుంది అని చెప్పేసి కూడా మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్వేస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం అనేది ఒక మంచి సక్సెస్ సీక్రెట్ అని ఇక్కడ నేను అభివర్ణిస్తాను మేడం. ఓకే, ప్రిలిమ్స్ నెగిటివ్ మార్కింగ్ పెట్టకుండా ఉండటానికి అంటే నెగిటివిటీ తక్కువగా పెట్టి ఎక్కువగా మనకి ఎక్యురసీ పెరగాలంటే ఏం చేయాలి? సో మేడం ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇది కూడా ఆలోచిస్తూ ఉంటారు. నేను అండ్ మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ మొత్తం కూడా మేము ఎప్పుడు ఇది టైం టెస్టెడ్ ఫార్ములా లాగా మేము టెస్ట్ చేస్తూ వచ్చాం మేడం. సో ఫస్ట్ 1-2 అటెంప్ట్స్లో చాలామంది విద్యార్థులు ఎక్కువ క్వశ్చన్స్ పెట్టడము భయపడుతూ ఉంటారు మేడం. బట్ చాలామంది రియలైజ్ అవ్వలేని ఫ్యాక్ట్ ఏంటంటే యూపీఎస్సీ ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తుంది మ్యామ్. మన పార్షియల్గా మనకి నాలెడ్జ్ ఉన్నా కానీ దాన్ని వాళ్ళు రివార్డ్ చేస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. నాకు ఒక 10 క్వశ్చన్స్లో నాకు పార్షియల్గా నాలెడ్జ్ ఉంది మ్యామ్. నేను సపోజ్ ఆ 10 క్వశ్చన్స్ నేను కాస్త తెలివిగా నేను అది అటెంప్ట్ చేయగలిగితే లెటెస్ట్ సే నాకు 4 క్వశ్చన్లు కరెక్ట్ అయినా మిగతా 6 క్వశ్చన్లు తప్పైనా ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి మ్యామ్. 4 × 2 మనకి 8 మార్కులు వస్తాయి పాజిటివ్. అండ్ 6 × 2/3, 3 × 2 6 × 3 అది 2 × 2 4 మార్క్స్ మ్యామ్. 8 - 4 మనం +4లో ఉంటాం మ్యామ్. నాకు పార్షియల్ నాలెడ్జ్ వచ్చినా నేను ధైర్యం చేసి 4 క్వశ్చన్లు పెడితే ఆ 10 క్వశ్చన్స్ పెడితే నాకు +4లో వస్తున్నాయి మ్యామ్. చాలామంది కిరణ్ టాపర్స్కి 100కి 50 క్వశ్చన్స్ బాగా తెలుసు అనుకుంటారు. యాక్చువల్గా యూపీఎస్సీలో నువ్వు ఎంత పెద్ద టాపర్ అయినా 100 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ అక్యురేట్స్గా మొత్తం 100% తెలిసి ఉంటుంది మ్యాక్సిమం. మిగతా 30-40 క్వశ్చన్స్ చాలా తెలివిగా టెక్నిక్స్ వాడి పెడతారు. ఆ టెక్నిక్స్ ఏంటో కిరణ్ దగ్గర ఒక క్లాస్లో మీరందరూ నేర్చుకుందరు. చాలా రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. తప్పకుండా మేడం. నా క్లాస్ ఒకసారి అందరూ చూస్తే మీకు ఒక ఐడియా కూడా వస్తుందని నేను అభిప్రాయపడుతున్నాను. సో వీ విల్ డీకోడ్ సిఎస్సి ప్రిలిమ్స్. ముందుగా నా బయోడేటా ఒకసారి చూద్దాము. మై నేమ్ ఇస్ కిరణ్ సాయంపు అండ్ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ ఇన్ 2017 ఇన్ సివిల్ ఇంజనీరింగ్. నేను రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 15 సాధించాను. అండ్ నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి సివిల్ సర్వీసెస్ అటెంప్ట్స్ ఇస్తూ వచ్చాను. అండ్ 3 కాన్సిక్యూటివ్ సిఎస్సి ప్రిలిమ్స్ నేను క్లియర్ చేశాను. అండ్ నా ఆప్షనల్ కెమిస్ట్రీ. సో ఒక్కసారి నా మార్క్స్ షీట్ చూద్దాము. ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ద మార్క్ షీట్ ఆఫ్ 2018. అండ్ ఒకసారి గమనిస్తే నాకు 2018లో I got 76, which is like I was out of the list, right? Then this is the other next year's 103.34, which is like I was cleared with CSE mains examination to appear in that. And tarvata year if you see నాకు 121 వచ్చాయి. సో ఒక ప్రొజెక్టైల్ లాగా తీసుకుంటే ఇక్కడ మనం ఇలా ఉంది.
సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ దాకా ఎలా రీచ్ అయ్యాను ఈ ప్రొజెక్టైల్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను రీచ్ అయ్యే క్రమంలో నా ఎఫర్ట్స్, ఇఫ్ యూ సీ ఎఫర్ట్స్ ఇలా ఉన్నాయని మాత్రం నేను చెప్పగలుగుతాను. ఇక్కడ ఈ ఫెయిల్ అయిన అటెంప్ట్లో నేను నియర్లీ 22 నుంచి 24 టెస్ట్ ఇచ్చాను, మాక్ టెస్ట్. ఓకే, ఇక్కడ ఫెయిల్ అయ్యాను, రైట్. బట్ 2019లో ఐ క్లియర్డ్ సిఎస్సి ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. బట్ ద థింగ్ ఈజ్ లైక్, ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ యాక్చువల్లీ గివెన్ నియర్లీ 44 టెస్ట్. నేనేమనుకున్నానంటే ఎక్కువ టెస్ట్లు ఇస్తే నాకు డెఫినెట్గా నేను క్లియర్ అవుతుంది అనుకున్నాను. బట్ ద థింగ్ ఈజ్ లైక్, నౌ లుకింగ్ బ్యాక్ ఐ కెన్ సే దట్ నేను ఈ 44 ఇచ్చినందుకు ఆ ఇయర్లో క్లియర్ చేయలేదు. లెట్ మీ టెల్ యూ ఎ స్మాల్ స్టోరీ. సో వన్ వీక్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్, అప్పుడు 2019లో ఐ వాజ్ లిటరల్లీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ క్లిఫ్. ఏంటంటే ఐ వాజ్ అబౌట్ టు ఏమంటారంటే నేను అబౌట్ టు ఫాల్ డౌన్ అనమాట. సో ఆ మూమెంట్లో లైక్ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది జనరల్గా సిఎస్సి ప్రిలిమ్స్ ముందు. సో ఆ మూమెంట్లో నేను లిటరల్లీ ఐ వాజ్ డయింగ్ డౌన్. దెన్ ఒక ఫ్రెండ్ ఆఫ్ మైన్ హ్యావ్ షేర్డ్ మీ 45-minute video where I have seen a candidate who was solving these CSE prelims questions in a very intellectual way. సో నాకు అప్పుడు అనిపించింది ఈ 44 అండ్ ఇదంతా నాకు ఒక విధంగా ఒక నాలెడ్జ్ గెయినింగ్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడిందే, కానీ సిఎస్సి ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇలాంటి దాంట్లో చాలా తక్కువ హెల్ప్ చేసింది. సో దీనివల్ల చాలా క్యాండిడేట్స్ వాళ్ళు ఇది క్లియర్ అవుతుందా, ఇది చాలా అన్సర్టైన్ ఎగ్జామ్, ఇలాంటి డౌట్స్లో పడిపోయి వాళ్ళు చాలామంది క్లియర్ చేయలేకపోతారు. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇక్కడ 44 టెస్ట్ ఇచ్చాను కదా, 2020లో ఇప్పుడే చూపించాను నాకు అరౌండ్ 121 ఇలా వచ్చే స్కోర్, రైట్. ఇక్కడ ఐ విల్ టెల్ యూ ఐ హ్యావ్ జస్ట్ గివెన్ 5 to 6 మాక్ టెస్ట్, రైట్. అండ్ 2021లో కూడా నేను క్లియర్ చేశాను. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ బ్రాగింగ్. ఇక్కడ నేను జస్ట్ 2 మాక్ టెస్ట్ ఇచ్చి ఎగ్జామ్కి వెళ్ళాను, జస్ట్ 2 మార్క్స్. ఏం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది? నా ఎఫర్ట్స్ ఇంత తగ్గుతున్నా కానీ వర్స్ట్ కేస్ సినారియోస్లో కూడా నేను ఎలా క్లియర్ చేస్తున్నాను? ఈ ఫియర్లెస్నెస్ ఏంటి, ఈ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ నాట్ బ్రాగింగ్ దట్ నేను ఈ కోడ్ క్రాక్ చేశానని. బట్ ద థింగ్ ఈజ్ లైక్ దేర్ ఆర్ సమ్ ఫండమెంటల్ థింగ్స్, కొన్ని ఫండమెంటల్ థింగ్స్ అవి మనము కరెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా అవలంబించుకుంటే ప్రిలిమ్స్ అనేది ఈజీగా డీకోడ్ చేయగలుగుతాం. సో విల్ గో ఫార్వర్డ్. సో అసలు ఏం జరిగింది 2018 నుంచి 2021 వరకు ఎలాంటి మార్పు వచ్చింది అండ్ ఆ థాట్ ప్రాసెస్లో ఎలాంటి మార్పు వచ్చింది, ఇది ఒక్కసారి మనం అందరం గమనించాలి. ఎందుకంటే మనము చదివి వెళ్తే అది ఒక నాలెడ్జ్ టెస్ట్ కాదు. ఈవెన్ ఐ కెన్ సే వితౌట్ ఈవెన్ క్లియరింగ్, ఇప్పుడు ఒక సిఏపిఎఫ్ క్లియర్ చేశాను కాబట్టి కనీసం కొద్దిగా నేను చెప్పగలుగుతాను. బట్ ద థింగ్ ఈజ్ లైక్ సివిల్స్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అండ్ ఇంటర్వ్యూ కానీ ఇట్స్ మోర్ అబౌట్ టెస్టింగ్ అవర్ కామ్నెస్, టెస్టింగ్ అవర్ కంపోజర్. ఇట్స్ వెరీ మినిమల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్ టెస్టింగ్. నాలెడ్జ్ టెస్టింగ్ ఇక్కడ చాలా తక్కువ జరుగుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నాలెడ్జ్ టెస్టింగ్ జరగట్లేదు అని కాదు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ నాలెడ్జ్ టెస్టింగ్స్తో పాటు మనం ఎంత కామ్గా ఉంటున్నాం. ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ. సో రేపు మనం ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ తెలుగు పర్సన్ ఆర్ ఆంధ్ర ఆర్ తెలంగాణ నుంచి బిలాంగ్ అవుతూ లెటస్ సే వీ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్ అయ్యి మనం లెటస్ సే మణిపూర్ ఆర్ నాగాలాండ్లో పోస్ట్ అయ్యాం, రైట్. రేపు మనం మణిపూర్లో కానీ నాగాలాండ్లో కానీ పోస్ట్ అయితే మనం ఒక 5-6 years 10 years అక్కడ ఉన్నా కానీ విల్ నాట్ బీ ద ఒరిజినల్. అక్కడ పీపుల్ లాగా మనకి ఒక లోకల్ నాలెడ్జ్ అంత బెటర్గా ఉండదు, రైట్. అంత బెటర్గా ఉండనప్పుడు కూడా ఆల్ ద లోకలైట్స్ లుక్ అప్ టు అస్. మన సైడ్ చూస్తారు, కలెక్టర్ సార్ చెప్తే మేము వింటాము, ఆర్ కలెక్టర్ సార్కి ఎక్కువ తెలుసు, రైట్. ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో దే లుక్ అప్ టు అస్. సో మనకి చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా మనకు ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్తోని మనము ఎలా దీన్ని అవలంబించుకొని ఆర్ ఎలా దీన్ని మనము డీకోడ్ చేయగలుగుతాం, ఆర్ ఎలా మిగతా వాళ్ళకి మన ముందున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాం, ఇవన్నీ ఇక్కడ టెస్ట్ చేయబడుతున్నాయి. సో మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తోని మనం వీ హ్యావ్ టు స్టాండ్ టాల్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఇదంతా భాషను కాదు, ఇదంతా గొప్ప చెప్పుకోవడం కాదు. వీ విల్ సీ హౌ వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ సమ్ క్వశ్చన్స్ విత్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ లెక్చర్ ఐ విల్ షో యూ, మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడగకుండా ఆర్ ఏ నాలెడ్జ్ టెస్ట్ చేయకుండా
ఒక 10-15 క్వశ్చన్స్ ఆర్ 20 క్వశ్చన్స్ నియర్గా ఉన్నాయి మన దగ్గర. వీ విల్ సాల్వ్ దెమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చదువుదాం మనం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ ద ఫౌండర్స్ ఆఫ్ హింద్ మజ్దూర్ సభ, రైట్? సో క్యాండిడేట్స్ అందరూ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ చదువుతూ ఉంటారు. సో నేను చాలాసార్లు నేను కూడా స్పెక్ట్రమ్ బుక్ చదివాను, బట్ ఐ నెవర్ ఫౌండ్ దిస్ నేమ్. నాకు ఆ పేరు కనిపించలేదు. సో ఎగ్జామ్లో ఎలా ఉంటుంది, క్యాండిడేట్స్ జనరల్గా క్వశ్చన్ చదివేసి ఈ క్వశ్చన్ మనకు తెలియదు వదిలేద్దాం, రైట్, అలా అని చెప్పేసి వదిలేస్తారు. బట్ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, అందరూ చేసేది మనము చేస్తే అందరికి వచ్చేదే మనకు వచ్చింది. అందరూ చేసేదానికంటే ఒక్క స్టెప్ మనం ఒక్క అడుగు ముందేస్తే అందరికంటే ఒక్క అడుగు మనం ప్రతి క్వశ్చన్లో ముందుంటాము. అండ్ 100 అడుగులు ముందు 100 క్వశ్చన్స్ తర్వాత ఉండగలుగుతాం అనమాట. దాట్స్ వాట్ మేక్స్ అస్ క్లియర్ దిస్ ఎగ్జామ్. సో ఆ 1 స్టెప్ ఫార్వర్డ్, ఆ 1 స్టెప్ మోర్ దాన్ అదర్ పీపుల్ మనం చేద్దాం. హింద్ మజ్దూర్ సభ మనం జనరల్గా చూసినా కానీ అలా చదవంగానే మనకి ఏమనిపిస్తుంది, హింద్ మజ్దూర్ అనగానే మనకి ఇది ఒక హిందీ వర్డ్ అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. దట్ ఈస్ నాట్ ఎ తెలుగు వర్డ్, దట్ ఈస్ ఎ ఇంగ్లీష్ హిందీ వర్డ్, రైట్? సో డెఫినెట్గా ఎవరైనా సౌత్ ఇండియా నుంచి లెటర్సే ఒక సభ ఫామ్ చేశారు ఆర్ ఒక కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ ఫామ్ చేస్తే డెఫినెట్గా ఆ పేరు పెట్టడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, రైట్? ఒక్కసారి చూద్దాం. మన ఆప్షన్స్ చూస్తే ఇక్కడ కృష్ణా పిల్లై, ఈఎంఎస్ నంబూదిరిపాడ్ అండ్ కేసీ జార్జ్ క్లియర్గా కనిపిస్తుంది. దీస్ ఆర్ మలయాళం పీపుల్ ఆర్ సౌత్ తమిళనాడు పీపుల్. డెఫినెట్గా వీళ్ళైతే ఫామ్ చేసి ఉండరు, రైట్? మళ్ళీ కిందికి వద్దాం. కే రామస్వామి అయ్యర్, కే కామరాజ్, వీరేశలింగం పంతులు. డెఫినెట్గా వీళ్ళు కూడా తమిళ్స్ అండ్ తెలుగు పీపుల్ వీళ్ళు ఫామ్ చేసినా కానీ దేర్ ఇస్ వెరీ మినిమల్ ఛాన్స్ దట్ దే విల్ కీప్ దిస్ వర్డ్ హింద్ మజ్దూర్ సభ. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే విల్ నాట్ కీప్ దిస్, బట్ వెరీ లెస్ ఛాన్సెస్ దట్ దే విల్ కీప్ దిస్ నేమ్. ఓకే, అండ్ లెటర్స్ సే ఇక్కడికే మనం 50-50కి వచ్చేసాం. ఒక్కసారి మీరు నా టర్మినాలజీ ఒక్కసారి మీరు అలవర్చుకోండి. 50-50 అంటే నేను జనరల్గా ఎప్పుడు అంటానంటే, when we are eliminated or when we eliminate 2 options and we are left with 2 options, I call that as 50-50 area. Okay, సో బేసికలీ ఇక్కడ జయప్రకాష్, ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూద్దాం. ఈవెన్ ఇక్కడ దాకా అయిపోలేదు, ఇంకా ఉంది. జయప్రకాష్ నారాయణ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అండ్ ఎంఎన్ రాయ్. గుడ్ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ 2014 తర్వాత వచ్చిన స్కీమ్స్లో చాలామంది చాలా స్కీమ్స్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మీద ఉన్నాయి. అండ్ వీ ఆల్సో నో దట్ జేపీ నారాయణ్ హ్యాస్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద ప్రెజెంట్ బీజేపీ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ పార్టీస్. ఒక్కసారి వీళ్ళు చూస్తే వీళ్ళు ఇద్దరు రైట్ వింగ్కి బిలాంగ్ అవుతారు పాలిటిక్స్లో. అండ్ దిస్ పర్సన్ ఎంఎన్ రాయ్, హీ హ్యాస్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద కమ్యూనిస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా. సో ఎలా ఉంటారు, ఒక రైట్ వింగ్ అండ్ లెఫ్ట్ వింగ్ పర్సన్స్ దగ్గర ఉండడం చాలా చాలా కష్టం. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక మజ్దూర్ సభ ఫామ్ చేశారంటే దట్ ఈస్ లైక్ వెరీ మినిమల్ ఛాన్స్. సో క్లియర్గా కనిపిస్తుంది ఇది ఎగ్జామినర్ ఈజ్ డెలిబరేట్లీ ఒక అందరికీ తెలిసిన పాయింట్స్, జస్ట్ తెలిసిన నేమ్స్ అక్కడ జస్ట్ డంప్ చేశాడు. ఓకే, దొరికిపోయాడు మనకి. సో ఇవన్నీ ఎలిమినేట్ చేస్తే మనకి డైరెక్ట్గా వచ్చేసింది, రైట్? క్లియర్గా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ విత్ మినిమల్ నాలెడ్జ్ వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ ద క్వశ్చన్స్. ఇంకా వెళ్దాం, చూడండి, దిస్ ద ఆన్సర్. వెళ్దాం. ఎస్, సో let us read this question. Consider the following statements. In India, state governments do not have the power to auction non-coal mines. Non-coal mines ante any mines. For example, sand undi, any other thing, alantivi. So manaku Andhra Pradesh and Jharkhand do not have gold mines, and Rajasthan has iron ore mines. 2018లో నేను అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఐ వాజ్ డెఫినెట్లీ ఇమ్యాచ్యూర్ ఆర్ నేను కూడా నాకు తెలిస్తేనే పెడతాను క్వశ్చన్స్ అన్న రూపంలో ఉండేవాడిని. సో నాకు తెలియదు యాక్చువల్గా జార్ఖండ్లో ఉన్నాయా లేదా అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి నాకు తెలియదు కదా అని చెప్పేసి నేను వదిలేసేవాడిని, రైట్? బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఒక్కసారి మనము ఇక్కడ కాసేపు పాస్ అయ్యి మనం ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడు దీన్ని ఒక్కసారి మనము డీకోడ్ చేయగలిగితే చాలా ఈజీ అయిపోతుంది. సి ద థింగ్ ఈజ్ క్లియర్గా మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఎగ్జామినర్ ఈస్ ఇండైరెక్ట్లీ టెలింగ్ దట్ అట్లీస్ట్ ఒక ఆప్షన్ అయినా తప్పు ఉందని, రైట్? దేంట్లో 1, 2, 3 లేదు. సో ఏదో ఒకటైతే తప్పుంది డెఫినెట్గా ఇక్కడ, అదైతే అర్థమైంది కదా. యా, నౌ గోయింగ్ ఫార్వర్డ్. సో లెట్ us say జస్ట్ కన్సిడర్ ఎ సినారియో దట్ ఇవాళ ఇక్కడ నేను నిల్చున్న చోట ఒక 1 కిలోమీటర్ డిగ్ చేస్తే ఒక డైమండ్ మైన్ ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. వీ కాంట్ డినై దాట్, రైట్? 1 కిలోమీటర్ ఇక్కడ డిగ్ చేసిన తర్వాత డైమండ్ రావచ్చు, ఐరన్ రావచ్చు, నికెల్ రావచ్చు, ఏదైనా రావచ్చు, రైట్? దాన్ని మనం డిస్ప్రూవ్ చేయలేము.
మనం డిక్ చేస్తే తప్పిస్తే. బట్ ఒకటి లెటర్సే ఒకటి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే నా చేతిలో పెన్ ఉంది, దీన్ని నేను అబద్ధం ఆడాలంటే ఏం చెప్పొచ్చు, నా చేతిలో పెన్ను లేదు అని చెప్పొచ్చు. బట్ మీ అందరికీ ఏం కనపడుతుంది, నా చేతిలో పెన్ను ఉంది, రైట్? సో నా దగ్గర ఉన్నదాన్ని నేను లేదు అని చెప్పొచ్చు, కానీ లేని దాన్ని ఉంది అని చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు లేనిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్సే కింద, ఇప్పుడు నేను నిల్చున్న ఈ ప్లేస్లో కింద ఏముంది ఏం లేదన్న నాకు తెలియదు. సో నాకు తెలియని ప్లేస్ల గురించి నేను ఏదైనా చెప్పాలంటే చాలా డౌట్ఫుల్గా చెప్తాను అనమాట. సో దాంట్లో నేను అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, రైట్? సో జస్ట్ సీ హియర్, రాజస్థాన్ హ్యాస్ ఐరన్ ఓర్ మైన్స్ అంటున్నాడు, రైట్? హ్యాస్ ఐరన్ ఓర్ మైన్స్, మేబీ ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ డు నాట్ హ్యావ్ గోల్డ్ మైన్స్. అంటే సి లెట్టసే రేపు ఎవరో ఒక మైనర్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ డిక్ చేసి నా దగ్గర నా గోల్డ్ దొరికింది అని అంటాడు, ఏం చేస్తాము? అప్పుడు ఆ స్టేట్మెంట్ తప్పు అయిపోయింది, రైట్? దీన్ని ఎగ్జామినర్ డు నాట్ హ్యావ్ గోల్డ్ మైన్స్ అని చెప్పడానికి అది బేసికలీ తప్పు అయితేనే అలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాడు అనమాట. ఏంటి, ఇప్పుడు డు నాట్ హ్యావ్ కాదు, హ్యావ్ గోల్డ్ మైన్స్ అనేది యాక్చువల్గా రైట్ స్టేట్మెంట్. దాన్ని కాంట్రడిక్ట్ చేయడానికి డు నాట్ హ్యావ్ అని చెప్పేశాడు. హ్యాజ్ అని చెప్పడానికి చాలా ఈజీ, డు నాట్ హ్యావ్ అని చెప్పడానికి రేపు ఎవరైనా వచ్చి డిస్ప్రూవ్ చేయొచ్చు తోవేసి. సో ద థింగ్ ఈజ్ లైక్ దిస్ స్టేట్మెంట్ విల్ గో రాంగ్. ఇఫ్ దిస్ స్టేట్మెంట్ గోస్ రాంగ్, జస్ట్ సీ హియర్, వీ గాట్ ఇంటూ 50-50. ఓకే, 50-50 అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్. నేను ఎందుకు అన్నది గోయింగ్ ఫార్వర్డ్ నేను చెప్తాను. సో ఒక్కసారి ఇది కూడా ఆలోచిస్తే, స్టేట్ గవర్నమెంట్స్ డు నాట్ హ్యావ్ ద పవర్ టు ఆప్షన్ కోల్ మైన్స్, నాన్ కోల్ మైన్స్, డు నాట్ హ్యావ్ ద పవర్ అంటున్నాడు. ఒకసారి ఆలోచిస్తే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ పాలిటిక్స్ అండ్ ఆల్ న్యూస్లో చాలా ఫ్రీక్వెంట్గా ఉండేది. ప్రీవియస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తర్వాత వచ్చిన గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్కడ శాండ్ మైనింగ్ గురించి చాలా పాలిటిక్స్ జరిగినాయి అన్నమాట. సో ఒకసారి ఆలోచిస్తే శాండ్ అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది, అందుకే కదా ఇదంతా పాలిటిక్స్ జరిగేది అన్నది క్లియర్గా మనకి చెప్పకనే చెప్తున్నారు అనమాట అక్కడ. సో ద థింగ్ ఈజ్ లైక్ డు నాట్ హ్యావ్ అన్నది తప్పు స్టేట్మెంట్. సో పాయింట్ ఏంటి వచ్చేసింది, ఇప్పుడు డు నాట్ హ్యావ్ అంటే ఇది తప్పు తీసేస్తే 3 షుడ్ బి ద ఆన్సర్. సో విత్ మినిమల్ నాలెడ్జ్ వీ కెన్ యాక్చువల్లీ, అంటే వీ హ్యావ్ టు క్వశ్చన్ ద ఎగ్జామినర్ని క్వశ్చన్ చేయగలగాలన్నమాట. ఐ హోప్ ఐ గాట్ దిస్. డు నాట్ హ్యావ్ అని చెప్పడానికి చాలా గట్స్ కావాలి, ఎందుకు రేపు ఎవరైనా వచ్చి డిస్ప్రూవ్ చేయొచ్చు. హ్యాజ్ అని చెప్పడానికి ఉంటే చెప్పేస్తాం, రైట్? ఇది చాలా ఈజీ స్టేట్మెంట్. సో విల్ జస్ట్ గో ఫార్వర్డ్. సి 3 ఓన్లీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మనకి మినిమల్ నాలెడ్జ్ ఉన్నా కానీ వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ ద క్వశ్చన్స్. సి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం క్వశ్చన్ చదవంగానే మనకు రాకపోతే వదిలేస్తాం అనమాట. ఎంఎస్ ధోని ఎప్పుడు చెప్తాడు, వీ హ్యావ్ టు టేక్ ద గేమ్ టిల్ ద డెప్త్ వరకు, ఆర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు టేక్ ద గేమ్ వెరీ డీపర్. సో నేను ఒకసారి నార్మల్ క్యాండిడేట్స్ ఏం చేస్తారు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1959 exempts several posts from disqualification on the grounds of office of profit. నార్మల్ క్యాండిడేట్ చదివేసి భయపడిపోతాడు, ఏంటి ఇది అని చెప్పేసి, ఒకవేళ సరిగా సో ఇంకో క్వశ్చన్ చూద్దాము మనము. 2019 నుంచి వచ్చిన ఒక క్వశ్చన్ చూద్దాము. సో నార్మల్గా క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే చదువుతారు, ఫస్ట్ చదివేసి ఏదైనా అర్థం కాంది ఉంటే దే డోంట్ డ్వెల్ డీప్. జనరల్గా ఐ ఆల్వేస్ ఫాలో దిస్ రూల్. ఎంఎస్ ధోని ఎలా అయితే చెప్తాడో, టేక్ ద గేమ్ వెరీ డీప్లీ. ఎంత డీప్కి కుదిరితే అంత డీప్గా మనము గేమ్ని తీసుకెళ్ళగలగాలి. లెట్ us see here, consider the following statements. ఒక నార్మల్ క్యాండిడేట్ వెన్ దే రీడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ చాలా టఫ్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ద పార్లమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1959 exempts several posts from disqualification on the grounds of office of profit. ఇది నాకు తెలియకపోవచ్చు. ఐ థింక్ నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, నాకు తెలీదు. ద అబోవ్ మెన్షన్డ్ యాక్ట్ వాస్ అమెండెడ్ 5 times. వీ డోంట్ నో, ఇట్ మే బీ ఏదైనా అవ్వచ్చు. అది ట్వీక్ చేయడానికి కూడా చాలా ఈజీ. 5ని 6 చేయొచ్చు, 6ని 7 చేయొచ్చు, చాలా ఈజీగా ఎగ్జామినర్ చేంజ్ చేయొచ్చు. చాలా టఫ్ స్టేట్మెంట్స్ అవి, వీ డోంట్ నో యాక్చువల్గా. అండ్ ఎంత చదివినా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గివెన్ ద ఎగ్జామ్లో మనకుండే ఆ ప్రెషర్ సిచ్యువేషన్కి డెఫినెట్గా వీ జనరల్లీ కుడెంట్ రికాల్ దాట్ మచ్, రైట్? బట్ ఒక్కసారి ఇంకా డీప్గా తీసుకెళ్తే మనం 3rd స్టేట్మెంట్ ఒకసారి చదివితే, ద టర్మ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దిస్ నార్మల్ క్యాండిడేట్ ఎవరికైనా కానీ చాలా క్లారిటీ ఉండిద్ది. దిస్ ఈస్ లైక్ వెరీ రాంగ్ స్టేట్మెంట్. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ మెనీ అదర్ థింగ్స్.
రీజనబుల్ రిస్ట్రిక్షన్స్లో ఆర్టికల్ 19కి కానీ, సో ఇలా చాలా చోట్ల మనకి చాలా థింగ్స్ డిఫైన్ అయ్యి లేవు. ఓకే, సో ద ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ వెల్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే దిస్ ఈస్ వెరీ రాంగ్. ఒక్కసారి దీన్ని 3ని కొట్టేస్తే మనం ఆన్సర్కి వచ్చేస్తాం. సో ద థింగ్ ఈజ్ లైక్ ఫస్ట్ ప్రతి క్వశ్చన్కి ఇచ్చే వాల్యూ పూర్తిగా ఇవ్వండి. అందుకని ఇప్పుడు మనం ఇక్కడ దాకా రాకపోయి ఉంటే, ఈ 2 చదివేసి వదిలేసి ఉంటే వీ కుడెంట్ హ్యావ్ రీచ్డ్ ఇట్ టిల్ హియర్. సో దాట్స్ ద థింగ్. చూడండి 1, 2 విల్ గో అగైన్ 1 more. సో ఒకసారి ఈ క్వశ్చన్ చదివితే, యా, ఇన్ ఇండియన్ హిస్టరీ ద రఖ్మాబాయి కేస్ ఆఫ్ 1884 రివాల్వ్డ్ అరౌండ్. ఓకే, నార్మల్గా సేమ్ స్పెక్ట్రమ్ చదివినా మనకి ఇది దొరకదు, రఖ్మాబాయి కేస్. ఒక్కసారి ఆప్షన్స్ చదువుదాం. ఆప్షన్స్ చదివే ముందు మనం ఒక్కసారి కింద ఇది చూద్దాం. ఏంటి 1 2 2 3 3 1 and 1 2 3, రైట్? సో చెప్పుతున్నాడు మనకి ఎగ్జామినర్ దట్ అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఇన్ ఎనీ గివెన్ సినారియో. అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్. సో మనం అన్నెసెసరీగా దేన్ని నాకౌట్ చేయకూడదు. ఓకే, జస్ట్ సీ హియర్, ఉమెన్స్ రైట్ టు గెయిన్ ఎడ్యుకేషన్, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. అండ్ చాలామంది తెలుగు పిల్లలకి కాంజుగల్ రైట్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు, రైట్? సో ఎగ్జామినేషన్లో మనకున్న ప్రతి చాయిస్ ఆర్ ప్రతి ఛాన్స్ని మనం యూజ్ చేసుకోగలగాలి, ప్రతి ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకోవాలి. కాంజుగల్ అంటే నాకు కూడా తెలియదు అప్పుడు. సో నేనేం చేశాను, పక్కనే మనకి హిందీ ప్రింటింగ్ ఉండిద్ది. హిందీ ఒక్కసారి చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే కాంజుగల్ అంటే దాంపత్య అన్నారు అనమాట. దాంపత్యకి సంబంధించి అంటే పెళ్ళి ఆర్ హస్బెండ్ అండ్ వైఫ్కి రిలేషన్కి సంబంధించి ఏదో డిస్కషన్ జరుగుతుంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దే. బట్ ఒక్కసారి ఆలోచిస్తే స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్. అండ్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మ్యారేజ్ అగైన్. So the thing is like these two are related statements and they have to be together, right? So when they are when they need to be together, మన క్లియర్గా 2, 3 ఉన్న స్టేట్మెంట్స్ 2 ఉంటాయి. అంటే మనం 50-50కి వచ్చాం అండ్ 50-50లో ఉంటే మనం గేమ్లో ఉన్నట్లు. ఎందుకు గేమ్లో ఉన్నట్టు ఐ విల్ టెల్ యూ. సో ద థింగ్ ఈజ్ పాయింట్లు ఏంటంటే ఇక్కడ 50-50లో ఉంటే మనం జనరల్గా 50-50లో నార్మల్గా ఏంటి, కాయిన్ టాస్ వేసినా కానీ we have this probability that heads and tails చెప్పడంలో more than like nearly half times మనం succeed అవుతాం, రైట్? సో ద థింగ్ ఈజ్ లైక్ 50-50 వచ్చామంటే మనం గేమ్లో ఉన్నట్టు. ఐ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ టేకింగ్ లిటిల్ ఫార్వర్డ్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ వీఆర్ 1 step అహెడ్. ఫస్టే చెప్పాను కదా, వీఆర్ 1 step అహెడ్ దాన్ ద అదర్ పీపుల్ అండ్ దాట్ 1 step విల్ డెఫినెట్లీ కౌంట్. హౌ ఇట్ విల్ కౌంట్ ఐ విల్ టెల్ యూ. సో చూడండి ఈ 2, 3 దిస్ ఈస్ వాట్ ఐ వాస్ టెలింగ్. రిమెంబర్, ఈ రెండిట్లోనే ఉండిద్ది అని చెప్పానా లేదా? ఈ రెండిట్లోనే ఉండిద్ది ఆన్సర్. ఓకే, ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ పీపుల్ టు గో ఫర్ ద సెకండ్ ఆప్షన్ యాజ్ వెల్. బట్ ఫర్ నౌ మై ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉన్నాం మిగతా స్టూడెంట్స్ కంటే. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యా, సో ద థింగ్ ఈజ్ ఒక్కసారి ఈ క్వశ్చన్స్ చూద్దాం. అంటే ఇప్పటికే మనం ఒక 3 questions విత్ మినిమల్ నాలెడ్జ్ మనము సాల్వ్ చేసాము. ఒక్కసారి ఈ క్వశ్చన్స్ చదవండి. సో ఈజ్ ద ప్రిలిమ్స్ లెవెల్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ ద మోస్ట్ అన్సర్టైన్ పార్ట్? చాలామందికి అనిపించేది. ఎందుకు అనిపించదు? దెర్ ఈస్ ద రియాలిటీ. అంటే ఒక వైపు చూస్తే రియాలిటీలో ఒక పార్ట్ ఆఫ్ ద రియాలిటీ చూస్తే మనకి 4 lakh+ స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ జస్ట్ నియర్లీ 10,000 పీపులే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్ ఇస్ లైక్ 2 hours 100 questions ఉంటాయి. వెరీ వెరీ టఫ్, రైట్? చాలా ఇంటెన్స్గా ఉంటుంది అండ్ వెరీ హార్ష్ ఫిల్టరింగ్ జరుగుతూ ఉంటుంది, రైట్? అలా చూసి ఒక సైడ్ ఆఫ్ ద రియాలిటీ చూసి దాన్ని మోస్ట్ అన్సర్టైన్ అనుకోవడంలో ఒక విధంగా తప్పు లేదు. బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఈ 3 stagesలో కల్పిస్తే ప్రిలిమ్స్ ఈజ్ ద మోస్ట్ సర్టైన్ పార్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే మెయిన్స్ ఈజ్ లైక్ స్ప్రెడ్ ఓవర్ 7 days. ఓకే, 7-8 days, 10 days ఎగ్జామ్ ఉంటుంది విత్ 9 papers. అండ్ ఇంటర్వ్యూ ఈజ్ లైక్ జస్ట్ ఇలా అయిపోతుంది 30 minutes. దే బికమ్ మోర్ అన్సర్టైన్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ దాట్. సో దిస్ ఈస్ మోర్ సర్టైన్ పార్ట్. ఎందుకు సర్టైనిటీ? మనం స్టాటిస్టికల్గా డీల్ చేద్దాం దీన్ని. ఎందుకు సర్టైన్ అంటున్నాను అన్నది నేను కొద్దిసేపట్లో మీకు చెప్తాను. ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ సాల్వింగ్ thousands of MCQs? Is it just about mugging innumerable number of hours?
Is it about covering all the relevant magazines in the world, in the market? Is it about how you do or what you do and how much you prepare before the D-Day? See, the thing is like what I want from all these questions is, I just want ఈ అన్ని క్వశ్చన్స్కి ఏ బిగ్ నో అని చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయడమే నా ఇంటెన్షన్. వీటన్నిటికీ దిస్ ఈజ్ మోస్ట్ సర్టెన్, ఇది మోస్ట్ అన్సర్టెన్ కాదు, ఇది మోస్ట్ సర్టెన్ పార్ట్. అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎంసీక్యూస్ చేస్తుంటే నాకు అటెంప్ట్ అది పెరగకపోయేది. నేను చెప్పాను కూడా ముందే, నా నంబర్ ఆఫ్ మాక్ టెక్స్ట్ ఐ వాస్ డీలింగ్ విత్ వాస్ very very lesser when I was going to the next attempts. Is it just about mugging up? And let me tell you, the efforts were also very less as compared to the previous ones. Is it about covering all innumerable number of hours? అయితే డెఫినెట్గా చదవలేదు నెక్స్ట్ అటెంప్ట్లో, జస్ట్ అట్లీస్ట్ ఫర్ ద ప్రిలిమ్స్. I was actually focusing on the mains part where I was actually not doing well. And is it about covering all the relevant magazines? No. మ్యాగజైన్స్ చేస్తూ ఉంటే కాస్ట్ బెనిఫిట్ కూడా చూసుకోవాలి. ప్రతి థింగ్ వీ హ్యావ్ టు డూ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. ఇఫ్ వీ ఆర్ జస్ట్ కవరింగ్ లెటర్సే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ మొత్తము చదివేస్తాం, లెటర్సే ద ఫేమస్ వన్ PD365 ఇదంతా చదివేస్తే ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? లెట్స్ జస్ట్ సీ. ఒక్కసారి మీరు చూస్తే దాని నుంచి చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఆర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వాట్ ఎవర్, దాని నుంచి మనకి హెల్ప్ అయ్యేది చాలా తక్కువ ఉంటాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడెంట్ రీడ్ ఇట్, బట్ సెలెక్టివ్లీ చూస్ చేసుకొని వీ హ్యావ్ టు రీడ్ ఇట్. అండ్ ఆల్వేస్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎగ్జామ్ ముందు మనం ఎంత చదివాము, ఆఫ్ కోర్స్ అగైన్ కమింగ్ బ్యాక్ నాలెడ్జ్, బట్ ఐ ఆల్వేస్ ఫీల్ మనము ఒక యుద్ధం చేయడానికి పోతూ ఉంటే అలాంటి సిమ్యులేషన్స్ మనం ఎన్నో చేయాలి బిఫోర్ ఈవెన్ గోయింగ్ టు ద ఎగ్జామ్. సో బిఫోర్ ద డీడేని ఆర్ ద ఫైనల్ డేని మనం కనీసం చాలాసార్లు మనం సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ ఇన్ ద సెన్స్ ఇట్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ వేస్, నాట్ జస్ట్ గివింగ్ మార్క్స్. కొంతమంది ఏమంటారంటే నేను 60-70 మార్క్స్ ఇచ్చాను, నాకు క్లియర్ అయిపోయిందంటే దే మే బీ లక్కీ. నన్ను అడిగితే దే మే బీ లక్కీ దాట్ వాళ్ళు చదివినే వచ్చినాయి, బట్ చాలామందికి అలా జరగదు. ద థింగ్ ఈజ్ లైక్ వీ హ్యావ్ టు సిమ్యులేట్ ద D-Day ఇన్ డిఫరెంట్ సినారియోస్ ఆర్ డిఫరెంట్ వేస్. ఎలా చేయొచ్చో నేను చెప్తాను. సో జనరల్గా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తారు క్యాండిడేట్స్, అసలు ఒక స్ట్రాటజీ లేకుండా వెళ్తారు. స్ట్రాటజీ అంటే క్వశ్చన్ పేపర్ని ఎలా అప్రోచ్ చేయాలి, హౌ ఇట్ షుడ్ బి అప్రోచ్డ్. అంటే ఎగ్జామ్ 2 అవర్స్ ఉండిద్ది కదా, సో మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసే ప్రతిసారి 2 అవర్స్కి ప్రాక్టీస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా లెంగ్దీ పేపర్ వచ్చింది, మనం ప్రాక్టీస్ చేసింది 2 అవర్స్కి, బట్ చాలా లెంగ్దీ పేపర్ వస్తే నార్మల్ సినారియోస్లో 2 or 10 minutes పట్టాలి, బట్ మనకి ఎగ్జామ్లో ఇవ్వరు అంతా. సో నాకు ఎప్పుడు ఒక స్ట్రాటజీ ఉండేది, no matter how exam or whatever mock exam what I'll write it in 1.5 hour. ఎవరు చెప్పారు మనల్ని 2 hours రాయమని? యూ షుడెంట్. ఇప్పుడు ఇక్కడ గన్ పెట్టేసి నువ్వు రాయమని చెప్పేస్తే నేనేం చేస్తాను, 1.5 hourలో రాస్తాను. ఐ కెన్ ఈవెన్ రైట్ ఇట్ ఇన్ 1 hour ఆల్సో, రైట్? సో ఇట్స్ జస్ట్ అబౌట్ సిమ్యులేటింగ్ యువర్ సెల్ఫ్. సో నేను 1.5 hourలో చేస్తే నాకేమయ్యేదంటే వెన్ ఐ గో టు ద ఫైనల్ ఎగ్జామ్ ఏదైనా వర్స్ట్ కేస్ సినారియో జరిగిద్ది, లెటర్స్ సే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, రైట్? సో ఏదైనా టఫ్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, ఆర్ something bad might can happen, or let us say our health is not cooperating as well. A final day roju మనకి 30 minutes ఉంది కదా, we can actually be little more chill than other people. Otherwise నీకు ఇక్కడికి దీనికే టైట్గా నువ్వు ప్రిపేర్ అయ్యావు అనుకో, అది కొద్దిగా టఫ్ అవుతుంది. సో ఆల్వేస్ ఐ యూస్ టు డూ దట్. అండ్ ఈ 1.5 hour చేయడం వల్ల కూడా నాకు ఇంకొక థింగ్ ఏమొచ్చిందంటే ఐ కెన్ గ్రాస్ప్ మల్టిపుల్ థింగ్స్ ఆర్ బిగ్గర్ థింగ్స్ వెరీ ఈజీలీ, ఆర్ తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతా. ఐ జస్ట్ ట్రైన్ మై బ్రెయిన్ లైక్ దాట్. సో ఇట్ జస్ట్ ఆల్ అబౌట్ ట్రైనింగ్. అగైన్ బేసికలీ ఇదే, అంటే చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు, ఇట్ ఈస్ జస్ట్ 10K people ప్రతి ఇయర్ సెలెక్ట్ అవుతున్నారు, కాబట్టి మనం అవుతామో కామో అన్న కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ప్రతి క్వశ్చన్ ఇప్పుడు మనకంటే యూపీఎస్సీకి చాలా ఎక్కువ తెలుసు, ఆర్ ఎగ్జామినర్ డెమిగాడ్, ఆర్ తనకి చాలా ఎక్కువ తెలుసు, మనకి చాలా తక్కువ తెలుసు. It's not at all about that. It's about, just చెప్పాను కదా Manipur example, that we may not know the same amount of knowledge, or we do not have the same amount of knowledge what the local people have. Same అలానే అండర్ కాన్ఫిడెన్స్ నార్మల్గా మనకు తెలియనప్పుడు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ you shouldn't have to be humble or like that, but you have to be humble, you have to be like more learning experience, or ఇంకా నేర్చుకోవడానికి ఆతృతతో ఉండాలి. బట్ నీకు తెలిసినంతలో నువ్వు అండర్ కాన్ఫిడెంట్గా డెఫినెట్గా డీల్ చేయకూడదు. ఎస్. నౌ అగైన్ అటెంప్టింగ్ లెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ మనము ఒక చిన్న ఫ్యాక్ట్ ఎప్పుడూ మిస్ అవుతాం, దాట్ ఐల్ జస్ట్ టెల్ యూ వన్ స్మాల్ మ్యాథ్. ఈ మ్యాథ్లో
ఒకసారి ఆలోచించండి. లెట్ us say there is a person who is attempting 70 questions. ఓకే, అండ్ లెట్ మీ టెల్ యూ లాస్ట్ 4 అటెంప్ట్స్లో నాకు ప్రతిసారి 30 to 35 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ దిస్ ఈజ్ జనరలీ వాట్ ఇట్ హ్యాపెన్స్. ఒక మంచి క్యాండిడేట్కి, నార్మల్ క్యాండిడేట్కి 30 to 35. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ దట్ 30 to 35 క్వశ్చన్స్ ప్రాపర్లీ, దెన్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ ఇంక్రీజ్ యువర్ బేస్. ఈ ఫౌండేషన్ ఏదైతే ఉందో దీన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి బై రీడింగ్ యువర్ బేసిక్ బుక్స్ అండ్ ఆల్. జనరల్గా మనకి పాలిటీ ఆర్ ఎకానమీ ఆర్ సమ్ ఎన్వైరన్మెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇలాంటి అన్నిటి నుంచి మనకి 30 to 35 క్వశ్చన్స్ వస్తాయి. సో నాకు బెస్ట్ కేస్ సినారియోలో 32 క్వశ్చన్స్ వచ్చాయి, 33 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ నార్మల్గా అయితే 30 to 35 క్వశ్చన్స్ ఈ మధ్యలోనే ఉండేవి. సో ఈవెన్ ఇఫ్ యూ సీ నాకు వచ్చిన మార్క్స్ ప్రకారంగా ఏంటి, నాకు రావాల్సింది 60 to 70 మార్క్స్ రావాలి, రైట్? బట్ హౌ ఐ హ్యావ్ ప్రొపెల్ టిల్ 103 ఆర్ 120, ఇక్కడ గ్యాప్ చూడండి, నియర్లీ 30 to 40, 45, 50 మార్క్స్ ఉంది, రైట్? సో ఏంటి, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, జస్ట్ వీ విల్ సీ. ఇప్పుడు లెటస్ సే నేను 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను అనుకోండి ఇదే సినారియోలో. అంటే ఇక్కడ చూడండి, లెటస్ సే 35 to 40 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెంప్ట్ చేయాలి. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ 35 to 40 క్వశ్చన్స్ కూడా చాలా అన్సర్టైన్ ఉంటాయి. ఈవెన్ ఇన్ ద బెస్ట్ కేస్ సినారియో మనం 50-50స్కి వెళ్ళాం, వీటన్నిటికి 50-50స్కి వెళ్ళినా కానీ లెటస్ సే 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము. 40లో 20 and 21 ఫర్ ఈజీ, 20 కరెక్ట్ అయినాయి, 21 తప్పు అయినాయి. 3 sevens, 14 నెగటివ్ మార్క్స్, 20 into 2 40, 40 minus 14 26. ఈ 26 అక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది, 70 plus 26 96. నో, యు ఆర్ ఫాలోయింగ్ షార్ట్. మ్యాజిక్ నెంబర్ 100ని రీచ్ అవ్వట్లేదు మనం. అట్లీస్ట్ 100 ఉండాలి మనకి, అట్లీస్ట్ 100 ఇంకా ఇంకెక్కువే ఉండాలి. బట్ అట్లీస్ట్ వర్స్ట్ కేస్ సినారియోస్లో 100 రీచ్ అవ్వాలి మనం. సో ద థింగ్ ఈజ్, one second. Okay. Let us say అదే ఒక క్యాండిడేట్ who is able to perform little better, ఒక్క స్టెప్ అహెడ్ ఉండి So let us suppose ఒక candidate who is attempting nearly 85 to 90 questions and with his partial knowledge తో ఆ పిల్లోడు 50-50కి వచ్చేసాడు. అంటే ఇక్కడ చూడండి, let us say మనకు వచ్చింది 30 questions or 35 questions అనుకున్నాము. దీని నుంచి 60 to 70 మార్క్స్ వస్తున్నాయి మనకి, రైట్? అగైన్ ఐ అటెంప్టెడ్ లెట్ us say 90 questions. 90 questions అంటే నేను నియర్లీ 55 to 60 మోర్ క్వశ్చన్స్లో 50-50కి వెళ్ళాను. అక్కడ నుంచి 50-50 చెప్పాను కదా, 50-50లో అట్లీస్ట్ హాఫ్ అన్న కరెక్ట్ అవుతాయి. హాఫ్ ఎందుకు కరెక్ట్ అవుతాయి, ఏబిలో మనం నార్మల్గా ఏం తెలియకుండా చేసినా కానీ హాఫ్ అయినా కరెక్ట్ అవ్వాలి. స్టాటిస్టికల్గా ఇట్ హ్యాస్ టు బీ, అన్లెస్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ డే ఫర్ అస్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ ఏబీలో చూస్ చేసుకునేటప్పుడు కూడా మన గట్తో మనం ముందుకెళ్తాం, మన గట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చాలా థింగ్స్ మనం రీజన్ చేయలేకపోవచ్చు, బట్ మన హార్ట్ చెప్తా ఉంటుంది ఈ రెండిట్లో ఇదే ఆన్సర్ అని చెప్పేసి. సో మోర్ ఆర్ లెస్ మోర్ ఆఫెన్ దెన్ నాట్ మనం 50% కంటే ఇంకా పాజిటివ్ సైడే ఉంటాం కానీ నెగిటివ్ సైడ్ ఉన్నాం. బట్ ఇన్ ఎనీ కేస్ లెట్ us సపోజ్ ఒక పర్సన్ ఇక్కడ 90 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు కాబట్టి మోర్ దాన్ ఇక్కడ నుంచి 55 to 60 క్వశ్చన్స్ ఎక్స్ట్రా అటెంప్ట్ చేస్తున్నాడు ఆ పిల్లోడు, రైట్? లెట్ us సపోజ్ ఒక 57 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు అనుకుందాము. దీంట్లో 29 క్వశ్చన్స్ రైట్ అయినాయి అనుకుందాం, 28 క్వశ్చన్స్ తప్పు అయినాయి అనుకుందాం. లెట్ us సపోజ్ జస్ట్ లైక్ దాట్. సో దీంట్లో ఇంటూ 2 చేస్తే 18, 58 కరెక్ట్ మార్క్స్ వచ్చాయి. 28 into 2/3 ఇది 9.33, 18.66. సో చూస్తే ఇక్కడ నియర్లీ 40 మార్క్సే కదా మనకు కావాల్సింది. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటుతున్నాం మనం, రైట్? సో ద థింగ్ ఈజ్ లైక్ జస్ట్ దాట్ నా పార్షియల్ నాలెడ్జ్ని నేను ఇంకా కొన్ని క్వశ్చన్స్లో ఎక్కువ అప్లై చేసేసి 50-50కి వెళ్ళి నేను చేయడం వల్ల
మోర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల నాకు పార్షియల్ నాలెడ్జ్ ఇక్కడ రివార్డ్ అయింది, రైట్? దిస్ ఈజ్ ద థింగ్. జనరల్గా 70 క్వశ్చన్స్ ఇట్లా అటెంప్ట్ చేయడం అనేది చాలా టఫ్ సినారియో. ఇక్కడ మన లెవెల్ ఆఫ్ అక్యురసీ అనేది చాలా చాలా హై ఉండాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ స్ట్రాటజీ అందరికీ వర్క్ అవుతుందని నేను చెప్పను, బట్ ద థింగ్ ఈజ్ లైక్ మీరికి ఏ స్ట్రాటజీ వర్క్ అవుతుంది అన్నది మీరు ఒకసారి గమనించుకోవాలి. కొన్ని మార్క్స్ రాసి మీకు ఏ స్ట్రాటజీ అలవర్చుకుంటారో అన్నది మీరు ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవాలన్నమాట. ద థింగ్ ఈజ్ లైక్ నాకు జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఎక్కువ తప్పులు చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది. ఐ కెన్ యాక్చువల్లీ గో ఫర్ మోర్ రాంగ్స్, రైట్? ఇక్కడ నాకు 28 తప్పులు చేయొచ్చు నేను అవుట్ ఆఫ్ ఆల్. 28 ఈజ్ లైక్ హ్యూజ్ నెంబర్. అంటే నియర్లీ ఇంకొద్ది క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేస్తే ఐ కెన్ యాక్చువల్లీ డూ నియర్లీ 30 రాంగ్స్, అంటే 1/3 పేపర్ నేను రాంగ్ చేయొచ్చు. సో దాట్ ఇస్ ద థింగ్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. మనం తప్పులు చేయడానికి కూడా వాళ్ళు మనకి ఒక ఆస్కారం ఇస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఈజ్ లైక్ లిటిల్ మోర్ సర్టెన్ ఫేస్. ఓకే, సో పార్షియల్ నాలెడ్జ్ అనేది ఇక్కడ మనకి రివార్డ్ చేస్తున్నారు. అండ్ పార్షియల్ నాలెడ్జ్ని ఇంకా నేను చూపిస్తాను, ఇంకా చాలా క్వశ్చన్స్ చూద్దాం మనం. అన్సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ అక్యురసీ. సో అన్సైంటిఫిక్ మెథడ్ అని నేను ఎందుకంటాను, కొన్నిసార్లు పిల్లలు అంటే జనరల్గా ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ ఎలా ఆలోచిస్తారంటే అక్యురసీ అనేది మనకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 70 క్వశ్చన్స్ ఇంతకుముందు అనుకున్నట్లు 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నాకు 40 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, 30 క్వశ్చన్స్ తప్పయ్యాయి. దీన్ని బట్టి మనము మన లెవెల్ ఆఫ్ అక్యురసీ సెలెక్ట్ చేసుకోకూడదు అనమాట. వాట్ ఐ సే ఆల్వేస్ ఈస్, నేను చెప్పాను కదా మనకి బేస్ 30 to 35 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. దిస్ షుడెంట్ కమ్ అండర్ అవర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అక్యురసీ. అది పక్క పెట్టేసేయాలి. రిమైనింగ్ మనము 60 క్వశ్చన్స్ ఆర్ 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం చూడండి, 90 క్వశ్చన్స్ దాకా, వేర్ వి డిడెంట్ నో ఎనీథింగ్. మనకి చాలా లిటిల్ నాలెడ్జ్ ఉంది. చాలా లిటిల్ నాలెడ్జ్ ఉన్న దగ్గర కూడా మనం ఎలా మన ట్రిక్స్ వాడేసి ఆర్ ఇలా మనము ఎన్ని గెయిన్ చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇది మన హార్డ్ వర్క్, ఇది మనం వీ హ్యావ్ గెయిన్డ్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ ఇయర్స్ ఆర్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ హవర్స్ వీ హ్యావ్ కెప్ట్ ఇన్. దాట్ బేస్ షుడ్ బి దేర్. ఆ బేస్ తర్వాత మనము ఎక్స్ట్రా ఒక 60 క్వశ్చన్స్ ఆర్ 50 క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్లో అట్లీస్ట్ 50% అక్యురసీ ఉండాలి. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు. సో లిటిల్ బిట్ మనం ఎప్పుడైనా ఇది అనలైజ్ చేసుకునేటప్పుడు వీ హ్యావ్ టు బీ మోర్ ఆబ్జెక్టివ్. మన మీద మనకి ఏం బయాస్ లేకుండా దిస్ కమ్స్ అండర్ అవర్ బేసిక్ థింగా ఏంటి అంటే వేర్ డస్ దిస్ ఫాల్, ఎక్కడ ఫాల్ అవుతుంది, ఈజ్ దిస్ అండర్ అవర్ బేస్ ఆర్ ఈజ్ దిస్ ఎ ప్లేస్ వేర్ ఐ హ్యావ్ యాక్చువల్లీ క్యాలిక్యులేటెడ్ ఆర్ వేర్ ఐ హ్యావ్ యాక్చువల్లీ సాల్వ్ దిస్ క్వశ్చన్ విత్ మినిమల్ నాలెడ్జ్, పార్షియల్ నాలెడ్జ్తో సాల్వ్ చేసామా అని చెప్పేసి ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఆల్వేస్ ఈ 50% యాక్యురసీ ఉంటే, ఇంతకుముందు మనం చూసాం కదా 29, 28 క్వశ్చన్, నియర్లీ 50% యాక్యురసీ ఉంటే సరిపోయేది అనమాట. సో ఆల్వేస్ వాట్ ఐ జస్ట్ సే ఆర్ నాకు నేను ఏం ఫీల్ అవుతూ ఉంటానంటే, నెక్స్ట్ లెటర్ సపోజ్ నేను రేపు పొద్దున ఒక సివిల్ సర్వెంట్ అయితే నెక్స్ట్ 30 years అట్లీస్ట్ సర్వీస్లో నేను ఒక 60 ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. 60 ఇంపార్టెంట్ డెసిషన్స్ వేర్ ఐ హ్యావ్ పర్ఫెక్ట్లీ ఐ ఆమ్ ఇన్ 50% ఆర్ 50-50లో ఉన్నాను నేను. ఈ 50-50లో ఉన్నప్పుడు నేను ఐదర్ ఏ, బి ఆర్ ఎస్, నో. జస్ట్ వాళ్ళు యూపీఎస్సీ వాళ్ళు మనల్ని ఏం టెస్ట్ చేస్తున్నారంటే ఈ 60 క్వశ్చన్స్లో అట్లీస్ట్ నేను ఒక 50 క్వశ్చన్స్కి కంటే ఆర్ 50% క్వశ్చన్స్ కంటే ఎక్కువ నేను బెటర్గా ఉంటే దే విల్ వెల్కమ్ అస్ టు రైట్ ద మెయిన్స్ ఎగ్జామ్. సో వాట్ ఐ ఆల్వేస్ సే ఇస్ దిస్ 50% అక్యురసీ ఇన్ ద క్వశ్చన్స్ విచ్ వీ డూ నాట్ నో, ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఐ ఫీల్ దిస్ ఈస్ మోర్ సైంటిఫిక్ మెథడ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద అక్యురసీ దాన్ నార్మల్గా ఈ 70 చేసి 40-30 ఇలా చూసుకోవడం కంటే. కమింగ్ బ్యాక్, సో టైమ్ మిస్ మేనేజ్మెంట్ ఐ టోల్డ్ యూ ఈవెన్ బిఫోర్, ఇంతకుముందే చెప్పాను 90 minutesలో నేను ఎలా సాల్వ్ చేశాను. టైమ్ మిస్ మేనేజ్మెంట్ జనరల్గా జరుగుతూ ఉండిద్ది అనమాట. సో దాన్ని మిస్మేనేజ్ అవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకే, అందుకు ముందు నుంచే మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి, సిమ్యులేట్ చేసుకోవాలి. అండ్ నాట్ డీకోడింగ్ ద పీవైక్యూస్ ఇన్ ద వే యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్. జస్ట్ ఐ టెల్ యూ వన్ స్టోరీ. సో ఇక్కడ మనం లెటర్ సపోజ్ రేపొద్దున మనం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. రేపొద్దున మనం ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు మన కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. విల్ బీ హెడింగ్ ఎ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నియర్లీ మోర్ దెన్ 30+ డిపార్ట్మెంట్స్ ఒక డిస్ట్రిక్ట్లో మన కింద ఉంటాయి. సో ఆన్ ఎనీ గివెన్ డే లెటర్ సపోజ్ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫైల్ వచ్చింది. అండ్ ఒక ఫైల్ ఒక పేపర్ అయితే డెఫినెట్గా ఉండదు. ప్రతి ఫైల్లో అట్లీస్ట్ ఒక 10 papers, 15 papers ఆర్ 30 papers, 20 papers ఉంటాయి. లెటర్ సపోజ్ 20 papers ఉన్నాయి. 20 papers విత్ 30 different డిపార్ట్మెంట్స్, 600 papers ఉన్నాయి. అది ఆ రోజు నువ్వు సైన్ చేయాలి. 30 డిపార్ట్మెంట్స్కి యూ హ్యావ్ టు సైన్ దెమ్. సో జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక్కొక్క వర్డ్ బై వర్డ్, పేజ్ బై పేజ్ మనం వెళ్తే అది అసలు హ్యూమన్లీ నాట్ పాసిబుల్, రైట్?
చాలా టైం పట్టిద్ది. ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క నిమిషం చేసినా కానీ 600 నిమిషాలు. అంటే ఎన్ని గంటలో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్ని గంటలు మనం వర్క్ చేయలేము ఒక జస్ట్ సైనింగ్ కోసం. సో బేసికలీ మనం ఏం చేయాలి, లెట్ సపోజ్ ఐ జస్ట్ టెల్ యూ వన్ మోర్ స్టోరీ. రేపు మనం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాము అండ్ మన కింద మన సూపర్విజన్లో ఒక రోడ్ వేస్తున్నారు. అండ్ వీ జనరలీ నో దట్ విత్ ద అమౌంట్ ఆఫ్ మ్యాన్ పవర్ విచ్ వీఆర్ హ్యావింగ్, మనము లెట్ సపోజ్ మన మ్యాన్ పవర్తోని ఒక 15 కిలోమీటర్స్ అయితే వేయగలుగుతాం, రైట్? And tomorrow morning this contractor came to me and he has submitted a report, let us suppose. A report submit చేసిన దాంట్లో he has mentioned that నేను ఇవాళ 30 కిలోమీటర్స్ వేసాను, విచ్ ఇస్ లైక్ క్లియర్ కనిపిస్తుంది దట్ మనకేం తెలుసు కామన్ సెన్సికల్గా 15 కిలోమీటర్స్ వేయొచ్చు అని చెప్పేసి. బట్ అక్కడ అంటే ఆ ఒక చిన్న ట్వీకింగ్ని నేను గమనించడానికి ఐ నీడ్ నాట్ యాక్చువల్లీ గో త్రూ ఆల్ ద రిపోర్ట్. నాకు క్లియర్గా కనిపిస్తుంది దట్ ఇక్కడ తప్పు చేయొచ్చు అని. సో ద థింగ్ ఈజ్ లైక్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దే విల్ నాట్ ట్వీక్ ఎంటైర్ రిపోర్ట్, ఏదో కొన్ని పార్ట్స్లో రిపోర్ట్ని ట్వీక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని పట్టుకోగలగాలి మనం. సో యూపీఎస్సీ కూడా మనకి 100 క్వశ్చన్స్ ఇస్తే 100 క్వశ్చన్స్లో అంత పార్ట్ మొత్తం మనల్ని టెస్ట్ చేయదు. చాలా క్వశ్చన్స్లో చాలా స్మాల్ పార్ట్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తూ ఉంటారు. సో బేసికలీ ప్రతి క్వశ్చన్ని మనం యూపీఎస్సీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుంచి, ఎందుకంటే 2 అవర్స్లో 100 క్వశ్చన్స్ మనం చూడగలగాలి, వాటిని రిపీటర్ రివిజన్స్ చేయాలి, రిపీటర్ రౌండ్స్ చేయాలి. సో ఇలాంటప్పుడు మనం చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట. ఇలా ఫాస్ట్గా చేసినప్పుడు వీ హ్యావ్ టు యాక్చువల్లీ ఫోకస్ ఆన్ ద కీవర్డ్స్, వేర్ దే ఆర్ టెస్టింగ్, వేర్ దే ఆర్ నాట్ టెస్టింగ్. ఇలాంటివి చాలా అర్థం చేసుకోగలగాలన్నమాట. ఇలాంటివి మనకి ఎలా అర్థమవుతుంది, యూపీఎస్సీ ఆల్రెడీ ఇచ్చిన పేపర్స్ నుంచి చూడగలిగితే దాన్ని క్లియర్గా ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి అన్నది మనం గమనించినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ మనం ఆలోచిద్దాం ఇక్కడ నుంచి. విల్ సీ దిస్ క్వశ్చన్. సో విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ద ఐడియల్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్? DPSP, Directive Principles of State Policy, Fundamental Rights, Preamble and 7th Schedule. See, ఈ సెషన్ మొత్తము నేను ఇది చెప్పడానికి రాలేదు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ షుడ్ ఫాల్ అండర్ ద 30 to 35 క్వశ్చన్స్ విచ్ ఐ వాజ్ డిస్కసింగ్. దిస్ ఈజ్ ద బేస్. ఈ బేస్ మీకు ఉండాలి. దీనికోసం ఇలాంటి క్వశ్చన్స్లో మిమ్మల్ని సాటిస్ఫై ఆర్ మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను ఈ సెషన్ తీసుకోవట్లేదు. దిస్ హ్యాస్ టు బి డన్ విత్ యువర్ బేసిక్ మినిమమ్ బేసిక్ బుక్స్, రైట్? సో ఇక్కడ నేను డెఫినెట్గా హెల్ప్ చేయలేను. బట్ లెట్ us గో లిటిల్ ఫార్వర్డ్. డిపిఎస్పి ఓకే, ఇక్కడ చూద్దాం. జస్ట్ విల్ రీడ్ దిస్ క్వశ్చన్. With reference to the oceanic mean temperature, which of the following statements are correct? This is given in 2020. అప్పుడు నేను ఇచ్చాను. నాకు తెలియదు యాక్చువల్గా ఓషియానిక్ మీన్ టెంపరేచర్ అంటే నాకు అసలే తెలియదు. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూద్దాం. OMT is measured up to a depth of 26 degrees Celsius isotherm, which is 129 meters in the southwestern Indian Ocean during January and March, right? సో ఇక్కడ ఒక మనిషి, ఒక ఎగ్జామినర్ ఒక స్టేట్మెంట్ని తయారు చేశాడు, రైట్? యూ విల్ జస్ట్ సీ. దీన్ని తప్పు క్రియేట్ చేయొచ్చు, రైట్ క్రియేట్ చేయొచ్చు. బట్ దీంట్లో తప్పు చేసే ఆస్కారాలు ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. సో ఇక్కడ 26 డిగ్రీ, ఇది 36 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. జస్ట్ ఇలా విత్ ఇన్ ఒక చిటికలో దాన్ని మార్చేయచ్చు. ఇప్పుడు 129 మీటర్స్ ఇచ్చాడు. మనం క్వశ్చన్ చేయాలి, 129 ఎందుకు ఇచ్చాడు? ఈజ్ ఇట్ ఎ మ్యాజిక్ నెంబర్? 100 ఇచ్చి ఉంటే అట్లీస్ట్ ఐ వుడ్ హావ్ బిలీవ్డ్. 129, వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దాట్, రైట్? సో ఇట్లా 2 ప్లేసెస్ ఉన్నాయి. ఎవరైనా ఒక మనిషి ఈజీగా అది ట్వీక్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఇంతకుముందు కాంట్రాక్టర్ 15 దగ్గర 30 ఎలా పెట్టాడో అలా. సో ద థింగ్ ఈజ్ లైక్ ఇక్కడ ఇది చాలా ఈజీగా ట్వీక్ చేయొచ్చు, రైట్? సో ఐ ఫెల్ దట్ పక్కా ఇక్కడ తప్పు చేసి ఉంటాడు, పక్కా ఈజీగా తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ ద ప్లేసెస్ విచ్ ఐ హ్యావ్ టు ఫోకస్ అపాన్. అండ్ ఇక్కడ తప్పు చేసి ఉంటాడు అని చెప్పేసి నేను బిలీవ్ చేసేస్తున్నాను. ఎందుకు బిలీవ్ చేస్తున్నాను అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా నేను ఇలానే చేశాను కాబట్టి ఇక్కడ నేను బిలీవ్ చేయాల్సి వచ్చింది. బట్ వన్ థింగ్ అగైన్ నేను చెప్పేది ఏంటంటే దాట్ ఈస్ ద ప్లేస్ వేర్ యూపీఎస్సీ ఎగ్జామినర్ ఈస్ టెస్టింగ్ అస్. అది మనం కన్విన్స్ అయ్యాము, దిస్ ఈస్ ద ప్లేస్ హీ ఈస్ టెస్టింగ్ అస్ అని చెప్పేసి. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇంతకుముందు ఎలా అయితే కాంట్రాక్టర్ మొత్తము రిపోర్ట్ ఈజీగా మొత్తం నీట్గా క్లియర్గా చేశాడు, బారింగ్ ఫ్రమ్ దాట్ లిటిల్ ట్వీకింగ్, ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ అంతా కరెక్టే ఇస్తాడు. స్టేట్మెంట్ మొత్తము కరెక్ట్ తప్పు చేయడం ఇట్లా ఏముండదు.
స్టేట్మెంట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ rationality, బట్ ఇట్ విల్ హ్యావ్ లిటిల్ ట్వీకింగ్స్. ఈ లిటిల్ ట్వీకింగ్స్ ఇక్కడ జరిగినాయి, బట్ మిగతా స్టేట్మెంట్ కరెక్టే. అంటే సౌత్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ జనవరి మార్చ్ అనేది ఇట్ ఈస్ మోరాలెస్ కరెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ చాలా జరిగిపోతున్నాయి ఇక్కడ ట్వీకింగ్స్. సో పాయింట్ ఏంటంటే దిస్ స్టేట్మెంట్ ఈజ్ యాక్చువల్లీ రీఇన్ఫోర్సింగ్ ద సెకండ్ స్టేట్మెంట్, ఈ సౌత్ వెస్టర్న్ ఇండియన్ ఓషన్ అండ్ జనవరి మార్చ్. ఒక్కసారి ఆలోచించండి, ఓషియానిక్ మీన్ టెంపరేచర్ గురించి అసలు క్వశ్చన్ ఎందుకు ఇచ్చి ఉంటారు? అది ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఏదో ఒక విధంగా మనకి బెనిఫిట్ అవుతుంటేనే కదా, సంథింగ్ ఇట్ మైట్ బి ఇంపార్టెంట్, అందుకనే ఇచ్చి ఉంటాడు. సో ఓషియానిక్ మీన్ టెంపరేచర్ కలెక్టెడ్ డ్యూరింగ్ జనవరి మార్చ్, మనల్ని కన్విన్స్ చేస్తున్నాడు ఇక్కడ. జనవరి మార్చ్ ఇచ్చాడు. క్యాన్ బి యూజ్డ్ in assessing whether the amount of rainfall in monsoon will be less or more than a certain long term mean, which is like convincing statement, which is like very generic statement. This has to be correct and this will be wrong. ఇది రాంగ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ నా గట్ ద్వారా నేను వెళ్ళినా కానీ నేను దీనికే వెళ్తాను. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనకి ఏం తెలివిన దగ్గర కూడా హౌ వీ జస్ట్ అక్కడ ప్రెజెంట్ ఉండి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ యూజ్ చేసి how we can solve. So this is all about aptitude, nothing about reading the oceanic mean temperature or oceanic mean temperature గురించి మనకు తెలవాల్సిన అవసరం లేదు. See, two only, just like that. See, ఇక్కడ చూడండి, జనరల్గా టైం మిస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట క్యాండిడేట్స్. చూడండి, చాలా పెద్ద స్టేట్మెంట్, ఆర్టికల్ 142 కనిపిస్తుంది. ఇలా చూడంగానే నాకు కొన్ని కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 142 కనిపిస్తుంది, రైట్? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కనిపిస్తుంది, సుప్రీంకోర్టు కనిపిస్తుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కనిపిస్తుంది, స్టేట్ లెజిస్లేచర్ కనిపిస్తుంది. ఇలా చూడంగానే మనకు కనిపించాలి కొన్ని. సో జస్ట్ నార్మల్ క్యాండిడేట్ హూ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ హూ నోస్ నియర్లీ 120 నుంచి 150 మధ్యలో మనకి సుప్రీంకోర్టు గురించి డిస్కషన్ ఉంటుంది కాన్స్టిట్యూషన్లో. సో క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారి చదివేస్తే మనకి ఇది నార్మల్గా ఒక 1 minute పట్టే క్వశ్చన్ మనం 20-30 secondsలో సాల్వ్ చేసేయచ్చు అనమాట. అంటే ఇలాంటి ప్లేసెస్లో వీ హ్యావ్ టు సేవ్ అవర్ టైం. చాలా ఫాస్ట్గా కీవర్డ్స్ని అదే సేమ్ ఒక 30-40 pages లెటర్ సపోజ్ ఒక రిపోర్ట్ వస్తే దాంట్లో కీవర్డ్స్ ఫాస్ట్గా మనం ఎలా అయితే గమనిస్తున్నామో దిస్ ఈస్ వాట్ దే ఆర్ టెస్టింగ్ అస్. 142 తెలుసా తెలియదా అంటే చాలామందికి తెలుసు, బట్ దే ఆర్ యాక్చువల్లీ టెస్టింగ్ అవర్ టైమ్ మేనేజ్మెంట్ హియర్. నువ్వు పాయింట్ టు పాయింట్ కీవర్డ్స్ కాకుండా ప్రతి పిన్ టు పిన్ చదివావంటే ఇక్కడ నువ్వు టైం వేస్ట్ చేసావంటే యూ విల్ బీ కాంప్రమైజింగ్ ఆన్ ద అదర్ క్వశ్చన్స్. So we have to focus on the keywords and key concepts very fastly. So time management lo idoka issue or idoka thing which you have to focus upon. So see here, this is the answer. Now again, so this question, so presence of mind anedi చాలా important here. ఒక్కసారి క్వశ్చన్ చదివేస్తే క్వశ్చన్ చదవంగానే చాలా భయం వేస్తుంది అనమాట. సో నార్మల్గా చాలా FRBM యాక్ట్ అండ్ a lot of statistics are involved here. సో చూడంగానే మనకి అర్థం కాదు ఒక్కసారి, బట్ వీ హ్యావ్ టు బి పేషెంట్ ఇనఫ్. ఒక్కసారి క్వశ్చన్ క్లియర్గా చదివితే మనకు అర్థమవుతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM రివ్యూ కమిటీ రిపోర్ట్ హ్యాస్ రికమెండెడ్ ఏ డెట్ టు జీడిపి రేషియో. చాలామంది డెట్ టు జీడిపి రేషియో చూసేసి చాలామంది ఈ డెట్ టు జీడిపి రేషియో చూసేసే క్వశ్చన్ చదవడం ఆపేస్తారు, భయపడిపోతారు ఇది ఏంటి అని చెప్పేసి. అర్థం కాని వాళ్ళకైతే ఇంకా చాలా, అంటే అంతకుముందు ఎప్పుడు చూడని వాళ్ళకైతే ఇంకా చాలా స్కేరీగా ఉంటుంది, చాలా భయపెట్టే విధంగా ఫ్రైటనింగ్గా ఉంటుంది. బట్ ఒక్కసారి ఇంకా డీప్గా వెళ్దాం. డెట్ టు జీడిపి రేషియో 60% ఆఫ్ జనరల్ combined government by 2023, comprising of 40% for the central government and 20% of the state government. సో ఒక్కసారి పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు, 40% సెంట్రల్ గవర్నమెంట్ డెట్ టు జీడిపి అంటే బేసికలీ బకాయిలు ఇంత ఉండొచ్చు, 40% వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ 20% ఫర్ ద స్టేట్ గవర్నమెంట్స్. సమ్ స్టేట్మెంట్ ఇచ్చారు విచ్ వీ మై నాట్ బీ నోయింగ్. చదువుదాం. నెక్స్ట్ స్టేట్మెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డొమెస్టిక్ లయబిలిటీస్ అంటే అప్పులు ఆఫ్ 20% ఆఫ్ జీడిపి యాజ్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ 49% ఆఫ్ జీడిపి ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ గమనిస్తే పైన మనకు చెప్పింది ఏంటంటే టార్గెట్ ఏమో 40% సెంట్రల్ గవర్నమెంట్కి ఉండాలి, 20% స్టేట్ గవర్నమెంట్కి ఉండాలి. కిందికి వచ్చి ఏం చెప్తున్నాడు, ప్రజెంట్ ఉన్న సినారియోలో 21% సెంట్రల్కి ఉన్నది అండ్ 49% స్టేట్కి ఉన్నది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి డైకాటమీ.
జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎక్కువ మనీస్ ఇన్వాల్వ్ చేసి ఆర్ చాలా ఎక్కువ మనీస్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. క్లియర్గా వాళ్ళకే లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో చూడండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ 21%, దిస్ ఈస్ కాంట్రడిక్టింగ్ కదా, ఈ రెండు కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. క్లియర్ కనిపించింది కదా. టార్గెట్స్ 49 నుంచి 40కి వెళ్ళాలి, ఆర్ 21 నుంచి 20కి వెళ్ళాలి, అలా ఉంటాయి. కానీ యు గెటింగ్ మీ కదా. సో బేసికల్లీ ఈ రెండు కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. జస్ట్ ఈ 21 ఇక్కడ వేసేసి 49 ఇక్కడ వేసేస్తే ద స్టేట్మెంట్ వుడ్ బీ కరెక్ట్. సో ఎగ్జామినర్ జస్ట్ ట్వీక్డ్ లైక్ దాట్, స్టేట్మెంట్ని అలా ట్వీక్ చేశారనమాట. సో అది క్లియర్గా మనము ఈ రెండింటిని ఒక్కసారి చాలా జాగ్రత్తగా పేషెంట్గా చదవగలిగితే వచ్చేస్తుంది అనమాట. సో ఏంటి ఇక్కడ 1-2 స్టేట్మెంట్ షుడెంట్ గో టుగెదర్. ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవ్వదు, ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవ్వదు. సో 1-2 స్టేట్మెంట్ కరెక్ట్ కాదంటే మనం ఒక స్టేట్మెంట్ తీసేయచ్చు, రైట్. అండ్ కామన్ సెన్సికల్గా ఒకసారి మనం ఆలోచించిన ఎవరికి లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి? స్టేట్కా సెంటర్కే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సెంటర్కి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఉండిద్ది, చాలా ఎక్కువ డివల్యూషన్ అండ్ అన్ని డివల్యూషన్ సెంటరే చేసేది కాబట్టి సెంటర్కి లయబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. సో నార్మల్గా కామన్ సెన్సికల్గా చూసినా కానీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ మోర్ లాజికల్ అండ్ మోర్ రేషనల్ దాన్ ద సెకండ్ స్టేట్మెంట్, అండ్ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఒకటి ఉంటే ఇంకోటి ఉండదు కాబట్టి. ఇలా చూసినా కానీ మనం 50-50కి వచ్చాం. 50-50కి వచ్చామంటే వీఆర్ 1 step ahead than the other people, రైట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతకుముందు చెప్పినలాగా మనము ఇక్కడ 50-50కి వచ్చేసాం. దట్ మీన్స్ వీఆర్ ఇన్ ద గేమ్. ఓకే, నౌ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి ఇక్కడ 1-3 వచ్చేసింది. వీ డిడెంట్ ఈవెన్ రీడ్ ద థర్డ్ స్టేట్మెంట్. అది ఎనీ కేసు తర్వాత చూడొచ్చు మనం. యా, సో విత్ రిఫరెన్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇంతకుముందే చూసాం ఒకటి నాన్ కోల్ మైన్స్ అని చెప్పేసి 2018లో వచ్చింది క్వశ్చన్. సో ఇలా నాన్ కోల్ మైన్స్, మైనర్ మినరల్స్ ఇవన్నీ సిమిలర్ కేటగిరీకి చెందుతాయి అన్నమాట. అయినా ఓకే, శాండ్ ఈజ్ అ మైనర్ మినరల్ అకార్డింగ్ టు ద ప్రివైలింగ్ లా ఇన్ ద కంట్రీ. ఇంతకుముందే శాండ్ టీడీపీ గవర్నమెంట్ అండ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇన్ ఎనీ కేసు అది తెలియకపోయినా కానీ విల్ జస్ట్ కీప్ ఇట్ అసైడ్, దాన్ని పక్క పెట్టేద్దాం. State governments have the power to grant mining leases of minor minerals, but the power regarding the formation of rules related to grant of minor minerals lies with central government. So lease ఇవ్వడం మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, బట్ దానికి రూల్స్ ఎవరు చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అన్నారు. మనకు తెలియదు, విల్ జస్ట్ కీప్ ఇట్ అసైడ్. State governments have the power to frame rules to prevent illegal mining of minor minerals. సో ఒక్కసారి చూడండి, ప్రివెంట్ ఇల్లీగల్ మైనింగ్ అనేది ఒక స్పెసిఫిక్ సినారియో, ఇల్లీగల్ మైనింగ్ అనేది ఒక స్పెసిఫిక్ సినారియో. దానికి రూల్స్ ఎవరు చేస్తున్నారు అంటున్నారు? స్టేట్ గవర్నమెంట్స్. బట్ పైన ఏమి ఇచ్చారు? రూల్స్ రిలేటెడ్ టు గ్రాంట్ ఆఫ్ మైనర్ మినరల్స్, అంటే ఇవన్నీ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. సో ఒకదాని మీద ఇద్దరు ఎలా రూల్స్ చేయగలుగుతారు? రైట్, దే ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్ కదా. 2-3 ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. ఒక దగ్గర సెంటర్ చేస్తుంది అంటున్నారు, రెండో దగ్గర స్టేట్ చేస్తుంది అంటున్నారు. So 2-3 students stay together. 2-3 students stay together. Right? We are done. ఇక్కడ అగైన్ 50-50లోకి వచ్చాం. ఈవెన్ ఏం తెలియకుండా కూడా we can actually go little forward. So that's what I say. We have to go a little step forward than the other people to stay in the game. So again చూడండి, ఈ రెండు తీసేసాం కాబట్టి 1-3లో వచ్చేసింది. That's how it works. సో ఒకసారి ఇదే కట్ ఆఫ్స్ చూస్తే మనకి ఈ 50% దగ్గరలో ఈవెన్ రీసెంట్ పాస్ట్లో మనకి ఇట్స్ 92, 92, 98, 98. ఈవెన్ దిస్ ఇయర్ 2021 చూసుకున్నా కానీ నేను మొన్నే రాశాను కాబట్టి ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఎర్లీ 90sలో ఉంటుంది అనుకుంటున్నాను. 92-95 మధ్యలోనే కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పేసి పీపుల్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. మోరల్లెస్ అదే అయ్యి ఉండొచ్చు. సో ఎక్కడ చూసినా కానీ వీఆర్ హ్యావింగ్ 45 to 50%, అంటే ఆ 100 మార్క్ బ్రీచింగ్. దిస్ ఈజ్ లైక్ దిస్ ఇయర్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ ఇయర్ వేర్ పీపుల్ నార్మల్గా బేస్ మనం 30 to 35 అనుకున్నాం కదా, ఆ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ ప్రకారంగా ద బేస్ వెంట్ టు 35 to 40 ఆర్ ఈవెన్ మోర్. అందుకనే ఇది 116 దాకా వెళ్ళింది. జనరల్గా 116 అంత ఉండదు. చూడండి నార్మల్ ఇయర్స్లో చూసినా కానీ ఇట్ ఈస్ హోవరింగ్ ఇన్ అండ్ అరౌండ్ 100, రైట్. సో 100 వెళ్ళడానికి నేను ఏమంటున్నానంటే మనం ఈ 35 క్వశ్చన్స్ ఆర్ 30 to 35 క్వశ్చన్స్ చేసిన తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ పార్షియల్ నాలెడ్జ్తో సాల్వ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఆ పార్షియల్ నాలెడ్జ్ని యూజ్ చేసుకునే విధంగా. ఆ 50-50లోకి వెళ్ళి మనం హాఫ్ ఆర్ 50% మనము యాక్యురసీ మెయింటైన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది అనమాట.
సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, చాలా ఫాస్ట్గా మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. స్విమ్మింగ్ అండ్ సింకింగ్ టుగెదర్, కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఇంతకుముందే మనం చూసాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఒకే దాని మీద రూల్స్ చేస్తుంటాయి. దట్ మీన్స్ లైక్ అది కాంట్రడిక్ట్ చేస్తున్నది. లింకింగ్ ద ఆప్షన్స్, రెండింటిని లింక్ చేద్దాం. ఆర్ ఎ లాట్ ఇన్ ద నేమ్, హింద్ మజ్దూర్ సభ చూసాము. ఎ లాట్ ఇన్ ద నేమ్, ఆ నేమే మనకి చాలా చెప్పేస్తుంది. దట్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సిమిలర్ సౌండింగ్ ఆప్షన్స్ ఆర్ సిమిలర్ స్టేట్మెంట్స్. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఒక టీజర్ లాగా మీకు ఒకసారి చూపిస్తాను నేను. సో ఒక క్వశ్చన్ చూద్దాం. 2020లో చాలామంది క్యాండిడేట్స్ హూ హ్యావ్ రిటర్న్ అలాంగ్ విత్ మీ, వాళ్ళు ఇచ్చిన ఒక కంప్లైంట్ ఏంటంటే చాలా లెంగ్దీగా వచ్చింది పేపర్ అని చెప్పేసి. సో లెంగ్దీగా వచ్చినప్పుడు నేనేం చెప్పాను, ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీస్ టు దట్, ఆర్ మనం ముందే దానికి ప్రిపేర్ అయ్యి ఉండి సిమ్యులేట్ చేసుకొని ఉండుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి ఎంత పెద్ద క్వశ్చన్స్ వచ్చినా కానీ మనం ఆల్రెడీ ముందే సిమ్యులేట్ అయి ఉన్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా చేస్తాం. బట్ ఈవెన్ దెన్ ఇలా వచ్చినప్పుడు కూడా మనము చాలా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు, లింక్ చేయాలన్నమాట ఆప్షన్స్ని లింక్ చేసేసి మనం కింద ఆప్షన్ పైన ఎంత హార్డ్ ఇస్తే కింద అంత ఈజీగా ఇస్తారనమాట. మనం ఒకసారి చదువుదాం ఈ క్వశ్చన్. ఇన్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బీ కన్సిడర్డ్ యాజ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అని దేన్ని అంటారు? పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ జనరల్గా చూసినా దిస్ ఇస్ ద కీవర్డ్. ఆ కీవర్డ్ నుంచి మనకి ఏం అర్థమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే సంథింగ్ విచ్ వీఆర్ బేసికలీ ఆగ్యుమెంటింగ్ అవర్ క్యాపిటల్ అసెట్స్, రైట్? అంత కొద్దిగైనా అర్థమైంది. బట్ ఇన్ ఎనీ కేస్ అది అర్థం కాకపోయినా కానీ వీ విల్ లింక్ సమ్ ఆప్షన్స్ అండ్ వీ విల్ గో ఫార్వర్డ్, రైట్? సో ఒక్కసారి చూస్తే ఫిక్సింగ్ మినిమం సపోర్ట్ ప్రైస్, ఓకే, కంప్యూటరైజేషన్ ఆఫ్ PACS, social capital development, free electricity supply, waiver of agricultural loans, setting up of cold storage facilities. ఈ అన్నిట్లో చూస్తే ఒక 3 థింగ్స్ సిమిలర్ స్టేట్మెంట్స్ లాగా ఉన్నాయి. చూడండి ఒకసారి. MSP, దాని తర్వాత ఫ్రీ ఎలక్ట్రిసిటీ సపోర్ట్ అండ్ వేవర్ ఆఫ్ అగ్రికల్చర్ లోన్స్. ఇవి 3 చూస్తే ఈ 3 సిమిలర్వి. సబ్సిడీస్ ఇవన్నీ, రైట్ ఆర్ నాట్? ఇవన్నీ సబ్సిడీస్ అయినప్పుడు ఇవన్నీ ఉంటే మొత్తము ఉండాలి, లేకపోతే అన్నీ ఒక్కసారి దే స్విమ్ టుగెదర్ ఆర్ సింక్ టుగెదర్. అర్థమవుతుంది కదా? ఈ 3 ఐదర్ అన్నీ కలిసి తేలుతాయి ఆర్ అన్నీ కలిసి మునుగుతాయి అన్నమాట. సో ఒక్కసారి ఇవి 3 కలిసి లేని స్టేట్మెంట్స్ని మనం తీసేయాలి. 1, 4, 5 3 కలిసి ఉండాలన్నమాట. 1, 4, 5 దీంట్లో కలిసి ఉంది, 1, 4, 5 దీంట్లో లేదు, దీంట్లో లేదు, ఇది. సో ఇది పోయింది, రైట్? సో అలా ఆలోచించాలన్నమాట. నౌ ఇంకో కొద్దిగా ముందుకు వెళ్దాం మనం. సో కంప్యూటరైజేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఒక్కటైతే గమనించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? క్యాపిటల్ అసెట్స్ని ఆగ్యుమెంట్ చేయడం. సో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఆఫ్ కోర్స్ క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ మనం ఇంప్రూవ్ చేస్తున్నామంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లే. సో అట్లీస్ట్ మనకి ఏముండాలి, కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ అయితే ఇన్ ఎనీ కేస్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఆన్సర్. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఆన్సర్ అంటే మనం అక్కడికే 50-50లోకి వెళ్ళిపోతాం. ఎక్స్క్యూజ్ మీ. సో 50-50కి వెళ్ళిపోయామంటే వీఆర్ 1 స్టెప్ అహెడ్. అండ్ ది సబ్సిడీస్ ఆర్ నాట్ ఇన్వెస్ట్మెంట్స్. సబ్సిడీస్ ఆర్ దే డోంట్ ఆగ్యుమెంట్ ద క్యాపిటల్ అసెట్స్. డెఫినెట్గా అవి 1 టైం థింగ్స్. అవి ఒక్కసారి ఇచ్చేస్తే మర్చిపోవడమే ఆ డబ్బులు. సో సబ్సిడీస్ ఉండవు కాబట్టి 236 అయిపోతుంది ఆన్సర్. సో అలా మనము ముందుకెళ్ళాలన్నమాట. ఈవెన్ అంటే మనకి ఏం తెలియకపోయినా కానీ మనం చాలా ముందుకెళ్ళగలుగుతాం. 236. So one more question. Fertigation. This is also very important question. Fertigation, దీన్ని బ్రేక్ చేయాలి. A lot in the name. Fertigation, fertilizers and irrigation. Fertilizers irrigation ద్వారా అందించడం. సో ఒకసారి ఇదంతా చదివిన తర్వాత ఒకసారి కింద గమనించండి. ఆప్షన్స్ ఎలా ఇచ్చాడు? ప్రతి దాంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు, బట్ పైన మాత్రం 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 4 స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ అయితే తప్పకుండా తప్పు ఉందన్నమాట. తప్పకుండా ఒకటి తప్పు ఉంది. సో మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇక్కడ 3-4 స్టేట్మెంట్ చదువుదాం. ఇంక్రీజ్డ్ అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రియంట్స్ టు ద ప్లాంట్స్ ఈజ్ పాసిబుల్. రిడక్షన్ ఇన్ ద లీచింగ్ ఆఫ్ కెమికల్ న్యూట్రియంట్స్ ఈజ్ పాసిబుల్. సి లీచింగ్ అంటే ఏంటంటే వేస్టేజ్, ఇట్లా కారిపోవడం, వెళ్ళిపోవడం, వేస్ట్ అయిపోవడం. రిడక్షన్ ఇన్ లీచింగ్ తక్కువైతేనే కదా న్యూట్రియంట్స్ అవైలబిలిటీ పెరిగేది. రిడక్షన్ ఆర్ లీచింగ్ ఎక్కువైతే అవైలబిలిటీ ఎలా పెరగదు కదా. So clearly these two are related statements, or these two are actually linking, or these two are meaning the same. So మనకి 3-4 కలిసి ఉండాలి. 3-4 కలిసి ఉండాలంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్. సో 50-50కి వచ్చేసాం. హ్యాపీ, వీఆర్ ఇన్ ద గేమ్. నౌ
ఈవెన్ ఇది ఇంకా ఫ్రెండ్లీ ఎగ్జామ్ అని ఇంకా నేను ఎలా చెప్పొచ్చు అంటే ఎఫిషియంట్ అప్లికేషన్ ఆఫ్ రాక్ ఫాస్ఫేట్ అండ్ ఆల్ అదర్ ఫెర్టిలైజర్స్ అంటున్నారు. నార్మల్గా ఫాస్ఫేట్ అని ఉన్నా కానీ సరిపోయేది, ద స్టేట్మెంట్ వుడ్ హ్యావ్ స్టాండర్డ్ వెరీ వెల్. రాక్ ఫాస్ఫేట్ అని చెప్పేసి మనకి ఇంకా లిటిల్ బిట్ మోర్ ఇస్తున్నాడు అనమాట. రాక్ అనేది జనరల్గా కరగదు. ఈ ఫెర్టిగేషన్లో ఏం జరిగిద్దంటే యాక్చువల్గా ఫెర్టిలైజర్స్ అనేవి వాటర్లో కరిగిచ్చేసి వాటర్ ద్వారా మనకి సప్లై చేస్తూ ఉంటారనమాట. సో మనకి ఇండైరెక్ట్గా రాక్ ఫాస్ఫేట్ అని చెప్పి ఎందుకు చెప్తున్నాడంటే రాక్ అనే థింగ్ని మనం జనరల్గా కరిగించలేము. సో అది ఇరిగేషన్ ద్వారా మనం ఫెర్టిగేషన్ చేయలేము అనమాట, ఫెర్టిలైజర్స్ అందించలేము. సో ఇలా ఇట్ ఈస్ మోర్ ఫ్రెండ్లీ ఎగ్జామ్. అంటే 2 తీసేస్తే మనకు ఆన్సర్ 4th సి ఆప్షన్ అయిపోతుంది. సో ఇట్ బికమ్స్ మోర్ అండ్ మోర్ ఫ్రెండ్లీ ఎగ్జామ్ అనమాట ఇలా ఈ యాంగిల్లో చూస్తే. సో చూడండి 1, 3, 4 అయిపోయింది ఆన్సర్. సో అలానే ఇది చూడండి, మీకాంగ్, అండమాన్ సీ, థేమ్స్, ఐరిస్ సీ, వోల్గా, జంబేజీ. సో ఇక్కడ చాలా థింగ్స్ ఏంటంటే మనం ఇవన్నీ మనకు తెలియదు కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ డెఫినెట్గా ఉండాలి. ఆ బేసిక్ నాలెడ్జ్ పైన కూడా మనం ఎలా ఆలోచించవచ్చో నేను చెప్తాను అనమాట. మీకాంగ్, అండమాన్ సీ అన్నాడు. మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకి ప్రీవియస్లీ జస్ట్ రీసెంట్లీ మనము ఆసియాన్తో చాలా థింగ్స్, ఆర్సీఈపీ కానీ ఆసియాన్ ప్రెసిడెంట్స్ అందరినీ మనం మన రిపబ్లిక్ డేకి పిలవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సో మీకాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రివర్. ఈవెన్ హిమాలయన్ రివర్ ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎలా అయితే గంగా ఇంపార్టెంటో మీకాంగ్ అటు సైడ్ చాలా ఇంపార్టెంట్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. సో అండ్ 2 రోజులకు ఒకసారి మనకి న్యూస్ పేపర్లో ప్రతిసారి చూస్తూ ఉంటాం సౌత్ చైనా సీ అని. ఈ మీకాంగ్ అనేది సౌత్ చైనా సీలో వెళ్తుంది అనమాట, అండమాన్ సీలో వెళ్ళదు. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ విచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎనీ యూపీఎస్సీ క్యాండిడేట్. సో ఇది ఒక్కటి కొట్టేస్తే మనకి, సో 1 కొట్టేస్తే 50-50లోకి వెళ్ళాం. నౌ వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. నౌ ఐల్ టెల్ యూ హౌ అవర్ పార్షియల్ నాలెడ్జ్ వర్క్స్ టు గెట్ టు ద ఆన్సర్. సో ఇక్కడ చూడండి 3, 3, 4 అంటే చెప్పకనే 3 ఈజ్ కరెక్ట్ అని చెప్పేశాడు, మనకు తెలియకపోయినా సరిపోతుంది. జంబేజీ ఇండియన్ ఓషన్లో పడుతుందా లేదా అన్నది మనకి పాయింట్. జంబేజీ నుంచి మనం కొద్దిగా డ్వెల్ చేస్తే ఏమొస్తుంది, జాంబియా, జింబాబ్వే, మొజాంబిక్. ఈ పేర్లలోనే జాంబియా అనేది వర్క్ అవుతుంది మనకి. ఇవన్నీ ఎక్కడున్నాయి, క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. జింబాబ్వే ఎక్కడ ఉంటుంది, కెన్యా ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఈస్ట్ కోస్ట్కి ఉంటాయి అన్నమాట ఆఫ్రికాలో. ఈస్ట్ కోస్ట్కి ఉంటాయంటే ఏంటి, ఇండియన్ ఓషన్లోనే పడాలి కదా. ఇట్స్ అ వెరీ బ్రాడ్ స్టేట్మెంట్, రైట్. జంబేజీ కమ్స్ ఇన్ టు ఇండియన్ ఓషన్ విచ్ ఈస్ లైక్ ప్రెటీ మచ్ పాసిబుల్. మన గట్ వర్క్ అయ్యేటప్పటికి జంబేజీకి మనం ఇండియన్ ఓషన్ వైపు వెళ్ళిపోవచ్చు. సో ఐల్ జస్ట్ గో విత్ 3, 4 హ్యాపీలీ, రైట్. మనకున్న పార్షియల్ నాలెడ్జ్ని కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. క్రికెట్ ఆడే వాళ్ళకి ఏ రకంగా మీకు నాలెడ్జ్ వచ్చినా కానీ మనం యూస్ చేసుకోవచ్చు. 3, 4 దాట్స్ హౌ ఇట్ వర్క్స్. కన్జర్వేషన్ అగ్రికల్చర్, ఎ లాట్ ఇన్ ద నేమ్. ఒకసారి చదవంగానే మనకి ఏమనిపించింది, సంథింగ్ ఈజ్ కన్జర్వింగ్. కన్జర్వేషన్ అగ్రికల్చర్, హీ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ కన్జర్వ్ చేస్తున్నాం అంటే సాయిల్ స్ట్రక్చర్ కన్జర్వ్ చేసి ఉండొచ్చు, మైక్రోబయోటా కన్జర్వ్ చేయొచ్చు, ఆర్ అక్కడున్న మాయిశ్చర్ని కన్జర్వ్ చేస్తున్నాం మనము లూజ్ అవ్వకుండా, రైట్. అంటే మనం ఎన్నో రకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. బట్ అల్టిమేట్గా ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మనం వీఆర్ కన్జర్వింగ్ సంథింగ్ అన్నది అయితే అర్థమవుతుంది. అగ్రికల్చర్ చేస్తున్న కొద్దీ జస్ట్ మన స్వలాభాల కోసం చూసుకోకుండా, దాని నుంచి మనము గెయిన్ చేసుకోవడమే చూసుకోకుండా మనం కొద్దిగా కన్జర్వ్ చేస్తూ అగ్రికల్చర్ చేస్తున్నాం అన్నది అయితే అర్థమవుతుంది, రైట్. కింద చదువుదాం ఆప్షన్స్. 5 ఆప్షన్స్ ఇచ్చాడు. అవాయిడింగ్ మోనోకల్చరల్ ప్రాక్టీసెస్, 3rd స్టేట్మెంట్ చదువుదాం. అవాయిడింగ్ ద కల్టివేషన్ ఆఫ్ ప్లాంటేషన్ క్రాప్స్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, మోనోకల్చర్ అన్న ప్లాంటేషన్ అన్న ఒకటే కదా. ప్లాంటేషన్స్ ఆర్ మోనోకల్చరల్ వన్స్ విల్ బి సిమిలర్ టు ప్లాంటేషన్ వన్స్. సో మోర్ ఆర్ లెస్ మనకి ఈ 2 కలిసి వెళ్ళాలి. ఐదర్ అవి ఆప్షన్స్లో కలిసి ఉండాలి ఆర్ అసలు లేకుండా ఉండాలి, రైట్. ఒకసారి చూస్తే 1 and 3 ఇక్కడ కలిసి ఉంది, ఓకే. ఇక్కడ 1, 3 కలిసి లేదు, పోయింది. 1, 3 కలిసి ఉంది, ఇక్కడ 1, 3 లేకుండా ఉంది. అంటే మనం ఒక ఆప్షన్ హ్యాపీగా ఎలిమినేట్ చేసేసాం, రెండింటిని లింక్ చేసేసి, ఓకే. అండ్ ఎలాట్ ఇన్ ద నేమ్ అని చెప్పాను కదా. అడాప్టింగ్ మినిమం టిల్లేజ్ అంటే మనం దున్నకుండా ఆర్ మినిమంగా దున్నేసి మనం పంట పండిస్తున్నాం అన్నమాట. సో అక్కడ ఏంటంటే సాయిల్ స్ట్రక్చర్ కన్జర్వ్ చేస్తాం. యూజింగ్ క్రాప్ రెసిడ్యూస్ టు కవర్ సాయిల్ సర్ఫేస్. క్రాప్ రెసిడ్యూస్ మైక్రోబయోటా కన్జర్వ్ అవుతుంది ఆర్ మాయిశ్చర్ కన్జర్వ్ అవుతుంది అక్కడ. సో ఇన్ ఎనీ కేస్ నార్మల్ సినారియోలో చూసినా కానీ ఈ 2 మంచి ప్రాక్టీసెస్. అంటే వీటి వల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఆర్ వీటి వల్ల మనకు కొన్ని కన్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ ఎనీ కేస్ మనకి ఆన్సర్లో వెళితే ఈ 2, 4 కలిసి వెళ్తాయి, ఇదైతే అర్థమవుతుంది. 2, 4 కలిసి వెళ్ళే స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఓకే.
మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి ఒక రకంగా మనం కన్సిడర్ చేస్తున్నాం అంటే అలా గట్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సో దిస్ ఇస్ హౌ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ, లాట్ ఇన్ ద నేమ్. సో 2 4 5 సి కమ్ హియర్. ఫాస్ట్గా కొన్ని చేద్దాం ఇప్పుడు చాలా ఈజీగా. సో సిమిలర్ సౌండింగ్ స్టేట్మెంట్స్ అన్నాను కదా, లెట్ us హ్యావ్ సమ్ ఫన్. యూపీఎస్సీ ఇంత చిన్న ఎగ్జామ్, ఇంత చిన్న పిల్లల ఎగ్జామా ఆర్ ఇంత ఈజీ ఎగ్జామా అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. సో లెట్ us see. I'll tell you, ఇక్కడ సిమిలర్ సౌండింగ్ అన్నాను కదా, లీసా. నౌ ఐఎమ్ టెలింగ్ దట్ నా ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుందని చెప్తాను. ఓకే ఫైన్. ఇప్పటి నుంచి మీరు చెప్పాలి నాకు. ఐల్ గో టు ద నెక్స్ట్ వన్స్. ఈ రెండిట్లోనే ఉంది. ఇక్కడ చూడండి, దేంట్లో ఉండొచ్చు ఒకసారి అనుకోండి. ఒకసారి పాజ్ చేసి వీడియోని ఒకసారి చూడండి. జీన్, కనిపిస్తుంది. ఈ రెండిట్లోనే ఉండాలి, రైట్? ప్రిటీ మచ్ పాసిబుల్. లెట్ us see. దాంట్లోనే ఉంది. ఈ రెండిట్లో దేంట్లో ఉండాలి? బీసీలోనే ఉంది. ఈ రెండిట్లో దేంట్లో ఉండాలి? సిడి, ప్రొక్యూర్మెంట్ ఇన్సిడెంటల్స్ సిలోనే ఉంది, రైట్? దేంట్లో ఉండాలి? కాంగ్రా, కిషన్గర్, రైట్? క్వశ్చన్ కూడా చూడడం అవసరం లేదు, కిషన్గర్. సో దిస్ ఈస్ హౌ. అంటే ఇలా జరుగుతుంది. దేంట్లో ఉండాలి? పేజ్ చదివి ఉండం మనం, బట్ చూడు, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్, ఈ రెండిట్లోనే ఉండిద్ది ఆన్సర్. బీలో ఉంది. సో ద థింగ్ ఈజ్ లైక్ మనం 50-50కి వెళ్ళగలుగుతాం సిమిలర్ సౌండింగ్ స్టేట్మెంట్స్, బట్ జస్ట్ డోంట్ గో, నాట్ ఎవ్రీ టైమ్. ఇట్స్ ఎ కాషన్. అంటే ఇంత ఈజీగా ఉంటే ఎవరైనా చేయగలుగుతారు, చాలా ఈజీ, ఎవరైనా చిన్నపిల్లలైనా వెళ్ళి చేయగలుగుతారు. నాట్ ఎవ్రీ టైమ్. అవలోకితేశ్వర, లోకేశ్వర, ఈశ్వర ఉందని చెప్పేసి పెట్టేసాం అనుకోండి, మైత్రి యాక్చువల్గా ఆన్సర్. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, ఏది వర్క్ అవ్వనప్పుడు ఇలాంటి వర్క్ చేయొచ్చు, బట్ ఫండమెంటల్గా మన నాలెడ్జ్ షుడ్ స్టాండ్ టాల్. మన నాలెడ్జ్ ద్వారానే మనకు వస్తుంది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఏమి వర్కౌట్ అయినప్పుడు అలాంటివి చేయొచ్చు. ఎందుకు అలా చెప్తున్నానంటే, ఎవరైనా బేసికలీ ఎగ్జామినర్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఏంటో నేను చెప్తాను. అంటే ఇలా జనరల్గా ఒక మనిషి ఆలోచించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇట్ మే నాట్ బీ ద కేస్, బట్ ఇలా ఆలోచించడానికి ఒక ఛాన్స్ ఉంది. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 2 సిమిలర్ సౌండింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ బాగా మగప్ చేసి వచ్చాడు ఆర్ బాగా బట్టి కొట్టి వచ్చేసాడు అనుకోండి, వాళ్ళు ఆ క్వశ్చన్ చూడంగానే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో పాయింట్ ఏంటంటే, ఎగ్జామినర్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే క్రమంలో ఏం తెలియని వాళ్ళకి ఒక హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో సిమిలర్ సౌండింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో జీన్ బ్యాప్టిస్ట్ టావెర్నియర్ అని ముందే చదువుకొని ఉంటాడు అనుకుందాం, లెటర్స్ ఒక పర్సన్. బట్ ఇక్కడ జీన్ తెవ్ నాట్ చూసేసి ఎగ్జామ్లో పక్కా కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే అది గుర్తుండదు, అంత ప్రెషర్ సిచ్యువేషన్లో ఎగ్జామ్లో జనరల్గా మనకి గుర్తు రాదు, అది పాపప్ అవ్వదు బ్రెయిన్కి. సో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే క్రమంలో వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అండ్ అలా మనకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అనమాట, రైట్? బట్ ఇక్కడ మైత్రేయ, నాట్ ఎవ్రీ టైమ్ యూ షుడ్ గో విత్ దాట్ ఫ్లో. అండ్ లెట్ us say one question inspiring the other. ఎందుకు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకొక రీజన్ కోసం చేయాలి అని అంటే, జస్ట్ సీ ఇయర్. ఈ క్వశ్చన్ అంతా నేను ఇక్కడ డిస్కస్ చేయను, బట్ జస్ట్ సీ ద 4th ఆప్షన్. ఇక్కడ 4th స్టేట్మెంట్ చూడండి, సియాచిన్ నూబ్రా. అండ్ ఎప్పుడు వచ్చింది ఇది? 2019లో వచ్చింది, రైట్? విల్ జస్ట్ గో ఫార్వర్డ్. 2020లో అగైన్ సియాచిన్. ద ఆన్సర్ ఇస్ అగైన్ నార్త్ ఆఫ్ నూబ్రా వ్యాలీ. అక్కడ 2019 క్వశ్చన్ మనం చేస్తుంటే ఇక్కడ 2020 క్వశ్చన్ ఈజీగా చేసేయగలుగుతాం, రైట్? జస్ట్ లైక్ దాట్. అంటే మనకి ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో జనరల్గా హ్యాపన్ అవుతూ ఉంటుంది ఇది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2018లో వచ్చింది. ఇక్కడ ఆన్సర్స్ గురించి కాదు, ఎలా ఇన్స్పైర్ చేస్తుంది అన్నది చెప్తాను. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది అన్ని రకాలుగా ఉండాలి. ఇక్కడ నేను డెఫినెట్గా ఇంకో ఛాన్స్ అరైజ్ అయితే నేను డెఫినెట్గా మీకు చెప్తాను, చూపిస్తాను. బట్ ఇన్ ఎనీ కేస్ ఇక్కడ నా మెయిన్ మోటివ్ ఈస్, ఇక్కడ ఫోర్ట్ విలియం కాలేజ్ ఉంది, ఆర్థర్ వెల్లెస్లీ అన్నాడు. అంటే మనం 2018 కాలేజ్ చదివేటప్పుడు ఆర్ 2018 అనలైజ్ చేసేటప్పుడు ఫోర్త్ విలియం కాలేజ్ ఏంటి, అసలు ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఇలాంటివన్నీ చదువుకోవాల్సి వచ్చింది అనమాట. విలియం జోన్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాడు, కల్కత్తా మదర్సా ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాడు, ఇలాంటివన్నీ మనం చదువుకోవాల్సి వచ్చింది అనమాట.
సో ఇఫ్ యూ సీ ఇది 2018లో ఇచ్చారు. 2020లో ఏంటి ఇక్కడ చూడండి, అగైన్ ఫోర్ట్ విలియం, వెల్లెస్లీ కాలేజ్ ఫోర్ట్ విలియం ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాడు. క్లియర్. అంటే 2018 నుంచి 2020 క్వశ్చన్ వచ్చిందనమాట. సో ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ని ఇన్స్పైర్ చేస్తుంది. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇయర్ మధ్యలోనే ఇన్స్పైరింగ్ కాదు, మనకి క్వశ్చన్కి అంటే పక్క క్వశ్చన్స్ ఆర్ సిమిలర్ క్వశ్చన్స్ పక్కనే ఇస్తారనమాట. చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీఫ్ స్కల్ప్చర్స్ రిలీఫ్ స్కల్ప్చర్ ఇన్స్క్రిప్షన్స్ ఈస్ రాన్యో అశోక, కింగ్ అశోక మెన్షన్డ్ అలాంగ్ విత్ ద స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక. ఇది 2019లో ఇచ్చిన క్వశ్చన్. సో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక్కడ రాన్యో అశోక అని ఏ సైట్లో రాసి ఉంది. డెఫినెట్గా ఇక్కడ ఇచ్చే సైట్స్ పేర్లు అన్నీ డెఫినెట్గా వాళ్ళు అశోకన్ సైట్స్ ఇస్తారు. మా ఊరు, మీ ఊరు ఆర్ సమ్ అదర్ ఊరు డెఫినెట్గా అలా ఇవ్వరు, రైట్? ర్యాండమ్గా అయితే డెఫినెట్గా ఇవ్వరు. ఇవన్నీ అశోకన్ సైట్సే ఉంటాయి. ఇవి అశోకన్ సైట్స్ అయితే ఇవి జనరల్గా ఇంకో సైట్స్ అవ్వడానికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద నాట్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చనే అదే ఇయర్లో, విచ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్ అన్నాడు. ఇక్కడ ఏం రాస్తుంది? సోహగురా, రైట్? ఇది ఇంతకుముందు క్వశ్చన్లోనే మనం ఏం నేర్చుకున్నాము? సోహగురా. ఇట్ ఈజ్ అన్ అశోకన్ సైట్. ఇది అశోకన్ సైట్ అయితే హరప్పన్ సైట్ ఎలా అవుతుంది, రైట్? అంటే వీ హ్యావ్ టు బి ప్రెజెంట్ దేర్. అక్కడ జస్ట్ అక్కడ క్లియర్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. అక్కడ ఆన్సర్ ఇక్కడ సోహగురా పెట్టేస్తే మనకి ఏం తెలియని చోట కూడా మనం +2లో ఉండొచ్చు. ఇక్కడ +2 వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ మీన్, వీ హ్యావ్ టు బి ప్రెజెంట్. అక్కడ ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఇన్స్పైర్ చేయడం కానీ, ఒక క్వశ్చన్ నుంచి నేర్చుకొని ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేయడం కానీ. సో బేసికలీ అనలైజింగ్ ఎలా చేయాలి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి, అసలు అది పాలిటీ నుంచి వచ్చిందా, ఎట్లా వచ్చింది, ఈజ్ ఇట్ మై బేస్ మినిమం నాలెడ్జ్, మనల్ని టెస్ట్ చేశారా ఏంటి, మనం ఈ క్వశ్చన్ ఇలా అడిగారంటే ఇంకెలా క్వశ్చన్ అడగవచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ని ఫస్ట్ డీల్ చేయాలన్నమాట. ఆప్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్ నుంచి నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నూబ్రా సియాచిన్ గ్లేషియర్ గురించి మనం చూసాం. సో ఆప్షన్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ ఆర్ తర్వాత ఇయర్స్ అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ పెరిఫరీస్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్, ఆ పెరిఫరీస్ ఒక క్వశ్చన్ అడిగారంటే ఆ క్వశ్చన్ పెరిఫరీస్. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో మహాయాన బుద్ధిజం గురించి అడిగారు, అండ్ 2020లో మహాయాన బుద్ధిజంకి సెక్ట్స్ అంటే దాని లిటిల్ బిట్ మోర్ డీపర్కి వెళ్ళేసి అడిగారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఆ క్వశ్చన్ కనుక మనం అనలైజ్ చేసి ఉంటే 2020 క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసి ఉండేవాళ్ళం. సో అలా ఉంటుంది అనమాట. అండ్ లాజిక్ బిహైండ్ ద క్వశ్చన్, అసలు ఎందుకు అడుగుతున్నారు, ఇది ఎందుకంటే మనం ఇది ఒకసారి మనము ప్రీవియస్ న్యూస్తోని ఇలా కనెక్ట్ చేసుకోగలిగితే మనం ఎలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలి అన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వై ఇట్ ఈస్ గివెన్ అన్నది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మోసుల్ అనే ఏరియా ఎక్కడ ఉంటుంది అని ఇచ్చారనమాట. ఎందుకంటే అక్కడ మన ఇండియన్వి చాలామంది డెడ్ బాడీస్ దొరికాయి, ఐసిస్ వాళ్ళు చంపారు వాళ్ళని. సో అప్పుడు అది చాలా న్యూస్లో ఉండేది. అందుకని చెప్పేసి మోసుల్ అంటే ఎక్కడ అని చెప్పేసి ఇచ్చారు. సో అది ఇరాక్లో ఉండేది. అది చాలా ఎక్కువ న్యూస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు అడుగుతారు వెదర్ దిస్ పర్సన్ ఈస్ రియలీ అప్డేటెడ్ విత్ దిస్ న్యూస్, కరెంట్ అఫైర్సా కాదా అని చెప్పేసి అడుగుతారు. ఇవన్నీ ఏ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్లో ఉండవు. సో ఈ థింగ్స్ అయితే డెఫినెట్గా చేయాలి. సో ఎందుకు ఇచ్చారు అన్నదాన్ని మనం అనలైజ్ చేసుకోగలిగితే మనకి న్యూస్ పేపర్ ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఇలాంటి థింగ్స్ మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇన్ ఎనీ కేస్ మనం ఇప్పుడు దాకా చూసాం. ఆ 50-50కి వెళ్ళడం ఎలా, మినిమం నాలెడ్జ్తో ఎలా. సో ఏంటంటే ఫైనల్లీ నేను చెప్పే ఒకే ఒక థింగ్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎస్పెషల్లీ ఈజ్ నాట్ ఆల్ అబౌట్ నాలెడ్జ్ టెస్టింగ్. ఇట్స్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఇట్స్ అబౌట్ ద aptitude to solve the MCQs, it's about analyzing the previous year questions. I hope this session made some difference or some difference in the approach of your civil services prelims preparation. ఇలా మీరు ఇంకా ఫ్రెండ్స్తో ఇంకా డీల్ చేస్తూ ఆర్ ఫ్రెండ్స్తో ఇంకా డిస్కస్ చేస్తూ ఇంకా కొత్త స్ట్రాటజీస్ డెవలప్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.